హీరో ఎపిసోడ్ 6 కో అంటే కోటి. ఆర్యన్ విషయం ఏం చెయ్యాలి అని భరత్ నడిగాడు దేవేందర్. కొంచెంసేపు ఆలోచించి, మీరేం ప్రొసీడ్ అవ్వకండి, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి కార్ దిగి హాస్టల్లోకి వెళ్ళిపోయాడు భరత్. మరుసటి రోజు కాలేజ్ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు భరత్. భరతన్నా భరతన్నా అంటూ అక్కడికొచ్చి పిలిచాడు ప్యూన్ రాజా. వెంటనే బాల్ను టీమ్మేట్కి పాస్ చేసి, ఏంటి రాజా అని అడిగాడు భరత్. అన్నా, ఆ యమధర్మరాజు పిలుస్తున్నాడు నిన్ను అని నవ్వుకుంటూ చెప్పాడు. అప్పుడే వాటర్ బాటిల్ తీసుకుని అక్కడికొచ్చిన లక్ష్మణ్ దానిని భరత్ చేతికిస్తూ రాజా వైపు చూసి, యముడు పిలవడం ఏంట్రా అని అడిగాడు. అదేరా, మన డిపార్ట్మెంట్ హెడ్ రజనీకాంత్ పిలుస్తున్నాడని చెప్తున్నాడు అని నవ్వుతూ ఉన్నాడు భరత్. అదేదో సరిగ్గా చెప్పచ్చు కదా, యముడు పిలుస్తున్నాడు అంటే ఇంకేదోలా ఉంది అని చెప్పి భరత్ వైపు తిరిగి, అయినా ఇప్పుడు వాడి కన్ను నీ మీద పడిందేంటి అని అన్నాడు లక్ష్మణ్. ఏముందిరా, ఈ మంత్లో చాలా లీవ్స్ పెట్టాను కదా, దాని గురించి మాట్లాడడానికి పిలుచుంటాడు అని అన్నాడు భరత్. అరే, ఆ రజనీకాంత్ యముడు కాదురా బాబు, జలగ. స్టూడెంట్స్ ను జలగలా పట్టుకుని డబ్బుల్ని పిండేస్తూ ఉంటాడు ఎత్తవా అని అన్నాడు. ఆ డిపార్ట్మెంట్ హెడ్ రజనీకాంత్ నిజంగానే జలగలాంటివాడు. అతను స్టూడెంట్స్ చేసిన చిన్న చిన్న తప్పుల్ని పట్టుకుని వాటిని బయటకు రాకుండా చెయ్యాలంటే డబ్బులిమ్మని బెదిరిస్తూ ఉంటాడు. అలాగే తన డిపార్ట్మెంట్లో కంటికి నచ్చిన ఆడపిల్లల్ని కూడా బెదిరించి వాళ్లని వేధిస్తూ ఉంటాడని కాలేజ్లో అందరూ అంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి ఎమోషన్స్, మోరల్స్ లేని నీచుడు. రజనీకాంత్ క్యాబిన్కి వెళ్లిన భరత్ డోర్ దగ్గరగా వేసి ఉండటంతో వెంటనే తలుపు తీసుకుని లోపలికెళ్లాడు. హఠాత్తుగా డోర్ తీసిన శబ్దం రావటంతో స్క్రీన్ పై ఉన్న అడల్ట్ ఫిలింని హడావిడిగా క్లోజ్ చేసి, లోపలికొచ్చేటప్పుడు డోర్ తట్టి రావాలని తెలీదా అని కోపంగా అన్నాడు రజనీకాంత్. డోర్ క్లోజ్ చేసుంటే లోపల మనిషి ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది సార్, అందుకే డోర్ తీసుకునొచ్చాను అని సమాధానం చెప్పాడు భరత్. ఇలాంటి అడ్డమైన సమాధానాలు బాగానే చెప్తావు. ఈ మంత్ లాస్ట్ మంత్ కలిపి దాదాపు 20 రోజులు క్లాసెస్ ఎగ్గొట్టావు, దానికేం సమాధానం చెప్తావు అని సీరియస్గా అడిగాడు రజనీకాంత్. భరత్ ఏం మాట్లాడకుండా మౌనంగా నిల్చున్నాడు. అటెండెన్స్ లేకపోతే సెమిస్టర్ ఎగ్జామ్స్కి అలో చేయమని తెలుసు కదా, పనిష్మెంట్కి నువ్వు రెడీనా అని రజనీకాంత్ చెప్పగానే భరత్ కొంచెం సీరియస్గా, ఇది మరీ టూ మచ్ సార్ అని అన్నాడు. రూల్స్ మాట్లాడితే ఇలానే ఉంటుంది బాబు. సర్లే, నీ లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకు, కానీ నువ్వు ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా అంటూ వెకిలిగా నవ్వాడు. ఎంత కావాలి అని సూటిగా అడిగాడు భరత్. అప్పుడు రజనీకాంత్ నవ్వి, నువ్వు రోజు బార్లో వెయిటర్గా పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నావని నాకు తెలుసు. అయినా క్లాసులు ఎగ్గొట్టి తప్పు చేసినప్పుడు దానికి పనిష్మెంట్ కూడా ఉండాలి కదా, అందుకే నీ పనిష్మెంట్కి ఖర్చు 50,000 అని చెప్పాడు. ఇవ్వకపోతే అని అతని కళ్లల్లోకి చూస్తూ అడిగాడు భరత్. వెంటనే రజనీకాంత్ కోపంగా, ఏంటి తమాషాగా ఉందా, డబ్బులు ఇవ్వకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతావు, అప్పుడు నీ ఫ్యూచర్ ఏమవుతుందో నువ్వే ఆలోచించుకో అని అన్నాడు. నా ఫ్యూచర్ గురించి మీరేం బాధపడకండి సార్, కానీ నేనిప్పుడు మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను అని గట్టిగా అన్నాడు భరత్. ఆ మాట వినగానే రజనీకాంత్ కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. వెంటనే అతను అర్థం కానట్టుగా చూస్తూ, ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగాడు. ఏం లేదు సార్, మీరొక డిపార్ట్మెంట్ హెడ్గా ఉండి ఇలా స్టూడెంట్స్ నుంచి మనీ కలెక్ట్ చేయటం మంచిది కాదని చెప్పటమే నాకున్న ఉద్దేశం అని అన్నాడు భరత్. రజనీకాంత్ వెటకారంగా నవ్వి, చెప్పిన నీతులు చాలు, వెళ్ళి రేపట్లోగా డబ్బులు రెడీ చెయ్యి, లేదంటే ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్కి నువ్వు అటెండ్ అవ్వడం కుదరదు అని చెప్పి ఇంకేం మాట్లాడడం లేదన్నట్టు బయటికి వెళ్లమని చెయ్యి ఊపాడు. అతని ప్రవర్తనకు భరత్ మొహం కోపంతో నల్లబడింది. రజనీకాంత్ ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకున్నాడు. అతన్ని ఇలాగే వదిలేస్తే ఇంకెంతమంది స్టూడెంట్స్ ఫ్యూచర్ ప్రాబ్లంలో పడుతుందో అని ఆలోచించిన భరత్ అక్కడి నుండి బయటకొచ్చి డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్లి, మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగాడు. చైర్లో కూర్చొని ఏదో ఫైల్స్ చూస్తున్న ప్రిన్సిపల్ తల పైకెత్తి చూసి, కమ్ ఇన్ అని అన్నాడు. లోపలికొచ్చిన భరత్ని చూసిన ప్రిన్సిపల్, ఏంటి విషయం అని అడిగాడు. భరత్ నేరుగా పాయింట్కొస్తూ, సార్, ఈ సంవత్సరం కాలేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లిస్ట్లో ఒక సీట్ ఖాళీగా ఉందని నేను విన్నాను, అది నిజమేనా అని అడిగాడు. శివారెడ్డి కాలేజ్ వెస్టర్న్ యూనివర్సిటీ సిస్టమ్ ప్రకారం ఆర్గనైజ్ చేయబడుతుంది.
కాలేజ్లో అడ్మినిస్ట్రేషన్ అంతా స్టూడెంట్స్ లెక్చరర్ ద్వారా జరిగితే ఫండ్ మేనేజ్మెంట్ మాత్రం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా జరుగుతుంది. మెంబర్స్ ఇచ్చే ఫండ్ను బట్టి బోర్డులో డైరెక్టర్గా సెలెక్ట్ చేస్తారు. కానీ ఆ విషయం గురించి స్టూడెంట్గా ఉన్న భరత్ ఎందుకు మాట్లాడుతున్నాడో ప్రిన్సిపల్కి అర్థం కాకపోవటంతో అతను అయోమయంగా భరత్ని చూస్తూ, అవును సీట్ ఉంది, కానీ దాని గురించి నీకెందుకు అని అడిగాడు ప్రిన్సిపల్. నేను ఈ కాలేజ్కి డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సార్. నేను డైరెక్టర్ అవ్వాలంటే ఎంత డబ్బు డొనేషన్ ఇవ్వాలో చెప్పండి అని స్ట్రైట్గా అడిగాడు. ఆ మాట వినగానే ప్రిన్సిపల్ షాక్ అవుతూ, వాట్ అని తన కళ్లకున్న కళ్లజోడును తీసి అతని వైపు సూటిగా చూశాడు. ఒక్క నిమిషం పాటు ఏదో ఆలోచించిన ప్రిన్సిపల్ తర్వాత చిన్నగా గొంతు సవరించుకొని, నువ్వొక స్టూడెంట్ అనే విషయం నీకు గుర్తుందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే డొనేషన్ 10 100లో ఉండదు. ముందు నువ్వు నీ క్లాస్కెళ్ళు అంటూ పక్కనే ఉన్న టీ సిప్ చేసి మళ్లీ ఫైల్లోకి తలదూర్చాడు ప్రిన్సిపల్. ఒక స్టూడెంట్ వచ్చి డొనేషన్ ఇస్తాను అండంతో అతను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అందులోనూ భరత్ లాంటి ఒక పూర్ ఫెలో అలా చేస్తానంటే అతనికి అస్సలు నమ్మబుద్ధి కలగడం లేదు. 10 కోట్లు అని హఠాత్తుగా అన్నాడు భరత్. అతని నోటి నుండి వచ్చిన ఆ మాట వినగానే తన నోట్లో ఉన్న టీని దాదాపు బయటకు చిమ్మాడు ప్రిన్సిపల్. వెంటనే పక్కన ఉన్న టిష్యూతో తుడుచుకుంటూ, ఎంతన్నావ్ అని నమ్మలేనట్లుగా అడిగాడు ప్రిన్సిపల్. సరిపోదా? అయితే 20 కోట్లు అని మళ్లీ అన్నాడు భరత్. నువ్వు నాతో జోక్ చేస్తున్నావా? 20 కోట్లు ఇస్తానంటే నేనెలా నమ్ముతాననుకుంటున్నావు అని అన్నాడు ప్రిన్సిపల్. భరత్ ప్రిన్సిపల్ కోపాన్ని పట్టించుకోకుండా, నేను డబ్బు విషయంలో ఎప్పుడూ జోక్ చేయను. కావాలంటే నాకు కాలేజ్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఇప్పటికిప్పుడు మీకు మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పాడు. అతని మాటల్లో సీరియస్నెస్ చూసిన ప్రిన్సిపల్ ఒక నిమిషం ఆలోచించి, సరే నేను అకౌంట్ నెంబర్ ఇస్తాను, కానీ ఇందులో ఏదన్నా తప్పు జరిగితే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో అని చెప్పి వెంటనే బ్యాంక్ అకౌంట్ నెంబర్ను భరత్కిచ్చాడు. భరత్ తన పాకెట్లో నుండి ఫోన్ తీసి వెంటనే ప్రిన్సిపల్ ఇచ్చిన అకౌంట్ నెంబర్కి మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. నిజానికి ఆ 20 కోట్లు తనకు పాకెట్ మనీ లాంటిది కావటంతో ఆ డబ్బు కట్టడానికి అతను ఎక్కువగా ఆలోచించలేదు. ట్రాన్స్ఫర్ కంప్లీట్ అవ్వగానే, ఒకసారి చెక్ చేసుకోండి అని అన్నాడు భరత్. ప్రిన్సిపల్ వెంటనే హడావిడిగా తన సిస్టంలో బ్యాంక్ వెబ్సైట్ను ఓపెన్ చేసి చూశాడు. ఒక్క క్షణం క్రితమే 20 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా అందులో కనిపించింది. దాంతో ప్రిన్సిపల్ ఆశ్చర్యంతో గుడ్లు తేలేశాడు. ఒక మామూలు స్టూడెంట్ కాలేజ్కి 20 కోట్లు విరాళం ఇస్తాడని అతను ఏమాత్రం ఊహించలేదు. దాంతో ఒక్క నిమిషం గట్టిగా ఊపిరి పీల్చుకొని నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ, ఓకే మిస్టర్ భరత్, నువ్వు ఈ డబ్బుతో డైరెక్టర్ అవ్వచ్చు, కానీ నీకింకో ఆఫర్ కూడా ఉంది. మరో 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు హెడ్ ఆఫ్ ద డైరెక్టర్ కూడా అవ్వచ్చు. అది నీకు ఇష్టమైతే నేనిప్పుడే మిగతా డైరెక్టర్స్తో కూడా ఈ విషయం మాట్లాడి కన్ఫర్మ్ చేసేస్తాను అని అన్నాడు ప్రిన్సిపల్. భరత్ నవ్వి, ఈ మాట ముందే చెప్పచ్చు కదా, నేను రెడీగా ఉన్నాను, మీరు మాట్లాడండి అని అన్నాడు. వెంటనే ప్రిన్సిపల్ మిగతా డైరెక్టర్స్ అందరితో కాన్ఫరెన్స్ కాల్ చేసి విషయం మొత్తం వాళ్లతో చెప్పి, మీరంతా మిస్టర్ భరత్ను హెడ్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉండడానికి ఒప్పుకుంటే మన కాలేజ్కి ఇంతవరకు ఎప్పుడూ రానంత ఫండ్ వస్తుంది అని చెప్పాడు. దాంతో కాల్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆ నిర్ణయానికి ఒప్పుకున్నారు. ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రిన్సిపల్, ఓకే మిస్టర్ భరత్, డైరెక్టర్స్ అందరూ మిమ్మల్ని హెడ్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉండటానికి ఒప్పుకున్నారు అని చెప్పాడు. దాంతో భరత్ వెంటనే థ్యాంక్ యూ సార్ అంటూ మరో 10 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. కాలేజ్ ఫండ్లో అంత డబ్బు చూసిన ప్రిన్సిపల్ మొహం సంతోషంతో వెలిగిపోయింది. కాలేజ్ హిస్టరీలోనే ఇంత ఫండ్ రావటం అదే మొదటిసారి. దాంతో అతను వెంటనే తన చైర్ నుండి పైకి లేచి, ఈ రోజు నుండి మీరు అఫీషియల్గా ఈ కాలేజ్కి చైర్మన్ అయ్యారు. ఇంతకీ మీ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చిందో, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. సడన్ గా ప్రిన్సిపల్ గౌరవంగా మాట్లాడడం మొదలు పెట్టడంతో భరత్కి ఆశ్చర్యమేసింది. భరత్ నవ్వుతూ, నేనిప్పుడు ఆల్రెడీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్మన్. మీరు ఈ విషయాన్ని నేను చైర్మన్ అవ్వకముందు అడుగుంటే చెప్పుండేవాణ్ణి. ఇప్పుడిక వాటి అవసరం లేదు కదా అని మర్యాదగానే సమాధానం చెప్పాడు. దాంతో ప్రిన్సిపల్ సైలెంట్ అయిపోయాడు. అప్పుడు భరత్ మళ్లీ మాట్లాడుతూ, సార్, నిజానికి నేను ఈ 30 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇవ్వలేదు. దానికి బదులుగా నా వైపు నుండి కొన్ని రిక్వెస్ట్లున్నాయి అని అన్నాడు. ప్రిన్సిపల్ వెంటనే, షూర్ మిస్టర్ భరత్, ఇప్పుడు మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్మన్.
కాబట్టి రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ చేసే హక్కు కూడా మీకుంది. అదేంటో చెప్పండి అని అన్నాడు. అప్పుడు భరత్, సార్, ఐ స్టిల్ వాంట్ యూ టు కన్సిడర్ దెమ్ యాజ్ మై రిక్వెస్ట్స్. మొదటిది, నేను ఈ కాలేజ్కి చైర్మన్ అయినా డైలీ జరిగే మేనేజ్మెంట్స్ వ్యవహారాల్లో ఇంటర్ఫేర్ అవ్వను. మీరు కూడా ఎందుకు ఏంటి అని అడగకూడదు. ఇవన్నీ చూసుకోవడానికి నేను ఒక మనిషిని అపాయింట్ చేస్తాను. రెండోది, వెంటనే ఆర్ట్ డిపార్ట్మెంట్ హెడ్ రజనీకాంత్ను ఫైర్ చేయాలి. మీరు రీజన్ కూడా అడగద్దు. మూడోది, నేనింకా హాస్టల్ స్టూడెంట్ని కాబట్టి అలాగే ఉంటాను. ఇక్కడ జరిగిన దాని గురించి ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. ఇక చివరిది, నేను ఆల్రెడీ కొన్ని డేస్ క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోయాను. ఆ రికార్డ్ మొత్తం నేను క్లియర్ చేసుకోవాలి. ఇక ముందు కూడా నేను కొన్నిసార్లు క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీరు దాన్ని ఇగ్నోర్ చేసి నన్ను ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వనివ్వాలి అని చెప్పి ఒక్క నిమిషం ఆగి, మీరివన్నీ చేయగలరు కదా అని ప్రిన్సిపల్ని అడిగాడు భరత్. ప్రిన్సిపల్ తలూపుతూ, ఇవన్నీ చాలా చిన్న విషయాలు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అని చెప్పాడు. తన కాలేజ్కు అంత పెద్ద ఫండ్ ఇచ్చిన ఆనందంతో రజనీకాంత్ లాంటి ఒక ప్రొఫెసర్ను ఫైర్ చేయటం ఆ ప్రిన్సిపల్కి పెద్ద విషయంగా కనిపించలేదు. దాంతో అతను భరత్ అడిగిన అన్ని రిక్వెస్ట్లకి ఈజీగానే తలొగ్గాడు. ఓకే, నేను చెప్పాల్సింది చెప్పాను. మీరేం చేయాలో అది చేయండి. ఇక నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. వీలైనంత త్వరగా పని పూర్తవుతుంది అనుకుంటున్నాను అని లేచి నిలబడ్డాడు భరత్. షూర్, ఐ విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ రైట్ నౌ అని ప్రిన్సిపల్ కూడా పైకి లేచి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఓకే, ఇంక నేను వెళ్తాను అంటూ భరత్ ఆ క్యాబిన్ నుండి బయటకు వెళ్లాడు. అతను వెళ్లిన వెంటనే ప్రిన్సిపల్ తన అసిస్టెంట్ పిలిచి, వెంటనే ఆర్ట్ డిపార్ట్మెంట్ హెడ్ రజనీకాంత్కి సంబంధించిన అన్ని పర్సనల్ ఫైల్స్ తెప్పించండి. అతన్ని ఫైర్ చేస్తున్నట్టుగా ఆర్డర్స్ రెడీ చేయండి అని చెప్పాడు. ఓకే సార్, ఇప్పుడే చేస్తాను అంటూ అసిస్టెంట్ వెళ్లిపోతుండగా ప్రిన్సిపల్ మళ్లీ ఏదో గుర్తొచ్చినట్టు, ఒక్క నిమిషం, మన కాలేజ్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో భరత్ అనే స్టూడెంట్ చదువుతున్నాడు కదా, అతని ఫైల్ కూడా ఒకసారి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. అంత డబ్బును ఈజీగా ఖర్చు పెట్టాడంటే ఈ భరత్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ప్రిన్సిపల్కి చాలా కుతూహలంగా అనిపించింది. ప్రిన్సిపల్ క్యాబిన్ నుండి వెళ్లిన భరత్ డైరెక్ట్ గా క్లాస్కి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. పక్కనే ఉన్న లక్ష్మణ్ చిన్నగా, రే ఏమైంది, ఎంత డబ్బులు అడిగాడు అని అన్నాడు. 50,000 అని చెప్పాడు భరత్. వాడికి నువ్వు బార్లో పనిచేస్తున్నావని కూడా తెలుసు, అయినా కూడా 50,000 అడిగాడంటే వాణ్ణి ఏమనాలి? స్టూడెంట్ను పీల్చి పిప్పి చేస్తున్నాడు ఆ జలగ్గాడు. సర్లే, నువ్వు ఆ 50,000 వాడి మొఖాను కొట్టు, ఇంక నీ జోలికి రాడు అని అన్నాడు లక్ష్మణ్. అవసరం లేదు, అతను ఈ రోజు నుంచి మన కాలేజ్లోనే కనిపించడు అని నమ్మకంగా చెప్పాడు భరత్. అది వినగానే లక్ష్మణ్ ఉలిక్కి పడుతూ, ఏమంటున్నావు? ఆ రజనీకాంత్ని కాలేజ్ నుండి బయటకు పంపిస్తున్నావా? ఏం చేసావురా అని కొంచెం పెద్దగానే అరిచాడు. వెంటనే తను క్లాస్లో ఉన్నానని గుర్తొచ్చి తల తిప్పి ఒకసారి క్లాస్ మొత్తాన్ని చూశాడు. అందరూ తమ వైపే చూస్తున్నట్టుగా అనిపించటంతో వెంటనే తలదించుకొని, సరే సరే, ఇప్పుడు కాదు, మనం క్లాస్ నుంచి బయటకు వెళ్ళాక మాట్లాడుకుందాం అంటూ సైలెంట్ అయ్యాడు లక్ష్మణ్. కాసేపటికి పీరియడ్ అయిపోవడంతో బెల్ మోగింది. ఆ తర్వాత క్లాస్ రజనీకాంతే అవ్వడంతో టీచర్ మెటీరియల్ తీసుకుని క్లాస్ రూంలోకి అడుగుపెట్టాడతను. అతన్ని చూడగానే భరత్ వెనుక బెంచ్లో కూర్చుని ఉన్న రసూల్ పైకి లేచి, సార్, ఈరోజు మిమ్మల్ని కాలేజ్ నుండి బయటకు పంపిస్తానని ఈ భరత్ గాడు వాడి ఫ్రెండ్ లక్ష్మణ్తో చెప్పాడు, నిజమేనా సార్ అని పెద్దగా నవ్వాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయాలన్నీ వెనక నుంచి రసూల్ వింటున్నాడని అప్పటిదాకా వాళ్లు గమనించలేదు. లక్ష్మణ్కి వెంటనే కోపమొచ్చి వెనక్కి తిరుగుతూ, రేయ్, నోరు మూసుకొని కూర్చో అని తనని బెదిరించాడు. కాని రసూల్ పోరా అంటూ నిర్లక్ష్యంగా చూశాడు. అప్పటికే రసూల్ మాట విన్న రజనీకాంత్ కోపంతో ఊగిపోతూ చేతిలో ఉన్న బుక్ను పోడియంపై గట్టిగా విసిరి కొడుతున్నట్టుగా పెట్టి వెంటనే భరత్ దగ్గరకొస్తూ, అసలు నేనెవరో తెలుసా? నన్నే కాలేజ్ నుండి పంపిస్తావా అని గట్టిగానే అన్నాడు. భరత్ ఏం మాట్లాడకుండా అతని వైపే చూస్తున్నాడు. క్లాస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది. వెనుక నుంచి రజనీకాంత్ భరత్లు గొడవ పడ్డం చూసిన రసూల్ ఆనందంగా ఫీల్ అయ్యాడు. అతను ఆర్యన్ బ్యాచ్ కావటంతో భరత్ని ఇరికించినందుకు చాలా తృప్తిగా ఫీల్ అయ్యాడు. మరోవైపు ఇప్పుడేం జరుగుతుందో అన్నట్టుగా క్లాస్ మొత్తం ఆతృతగా ఉన్నారు. ఇంకా రజనీకాంత్ని ఎందుకు ఫైర్ చేయలేదు? మిథున కాలేజ్లో ఎప్పుడు జాయిన్ అవుతుంది? కాలేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి చైర్మన్ అవ్వడం వెనుక భరత్ ఉద్దేశమేంటి?
తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 7 అసలేంట్రా నీ ధైర్యం? ప్రొఫెసర్ రజనీకాంత్ కోపంగా భరత్ దగ్గరకొచ్చి, నన్ను కాలేజ్ నుండి బయటకు పంపించాలని అంత కోరికగా ఉంటే మరి నా క్లాస్కి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్ అంటూ అరిచాడు. ఈరోజు ఈ భరత్ గడి పని అయిపోయిందిరా. అవును, ఈరోజు వాణ్ణి ఎవ్వరూ కాపాడలేరు అంటూ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ చిన్నగా గొనుక్కోవడం మొదలుపెట్టారు. తాను ఎంత అరిచినా భరత్ కేర్లెస్ గా చూస్తూ ఉండటంతో రజనీకాంత్ కోపంతో ఊగిపోతూ బెంచ్ పై చేత్తూ గట్టిగా కొట్టి, నువ్వెంత, నీ బతుకెంత? నేను తలుచుకుంటే నీ కాలేజ్ బయట కూడా కనిపించకుండా చేయగలను. ముందు ఈ క్లాస్ నుండి బయటికెళ్ళు. మళ్ళీ నా కళ్ల ముందు కనపడకుండా ఉంటే నీకే మంచిది. లేదంటే నాతో పెట్టుకున్నందుకు జీవితాంతం బాధపడేలా చేస్తాను అని అన్నాడు. కానీ రజనీకాంత్ మాటలు పూర్తవ్వకుండానే సెక్యూరిటీ గార్డ్స్ తో సహా లోపలికొచ్చాడు ప్రిన్సిపల్. అతన్ని చూడగానే అప్పటిదాకా కోపంతో ఊగిపోయిన రజనీకాంత్ వెంటనే వినయంగా, హలో ప్రిన్సిపల్ సార్, మీరేంటిలా సడన్ గా వచ్చారు అంటూ నిదానంగా అడిగాడు. ప్రిన్సిపల్ వెటకారంగా నవ్వి, చెప్తాను గాని ఇప్పటిదాకా మీరేదో అరుస్తున్నట్టున్నారు అని అన్నాడు. ఈ స్టూడెంట్ మన కాలేజ్ రూల్స్ ఫాలో అవ్వడం లేదు సార్, అందుకే అతన్ని క్లాస్ నుండి బయటకు వెళ్ళమని చెప్తున్నాను అని అన్నాడు రజనీకాంత్. అది చెప్పడానికి నీకేం అర్హత ఉంది అని సీరియస్ గా అన్నాడు ప్రిన్సిపల్. ఆ మాటలకు రజనీకాంత్ ఆశ్చర్యపోతూ, అదేంటి సార్, కాలేజ్ రూల్స్ ఫాలో అవ్వకపోతే స్టూడెంట్ ని బయటకు పంపించే అర్హత నాకెందుకు లేదు అని ఆశ్చర్యంగా అడిగాడు. లేదు అని సింపుల్ గా తేల్చేశాడు ప్రిన్సిపల్. క్లాస్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఎందుకంటే ఇక నుంచి నీకీ కాలేజ్తో ఎలాంటి సంబంధం లేదు. యు ఆర్ ఫైర్డ్ ఫ్రమ్ దిస్ మినిట్ అని చెప్పాడు ప్రిన్సిపల్. క్లాస్లో ఉన్న వాళ్ళందరూ గుసగుసగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, భరత్ చెప్పినట్టే రజనీకాంత్ సార్ని ఫైర్ చేశారు, ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అని అన్నాడు ఒక స్టూడెంట్. ఎందులో అంత సస్పెన్సే ఉంది, ఆ విషయం వాడికి ముందే తెలుసుంటుంది, అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుంటాడు అని తేలిగ్గా తీసిపారేశాడు మరో స్టూడెంట్. దాంతో అందరూ అదే నిజమై ఉంటుంది అని అనుకున్నారు. షాక్ నుండి తేరుకున్న రజనీకాంత్, ఏంటి సార్ మీరు చెప్పేది? నన్ను ఫైర్ చేస్తున్నారా? ఎందుకు? నేనేం తప్పు చేశాను అని అడిగాడు. మీరు మీ స్టూడెంట్స్తో మిస్బిహేవ్ చేస్తున్నారని, వాళ్ళని వేధిస్తున్నారని మాకు రిపోర్ట్స్ వచ్చాయి. వాటిపైన నేను ఎంక్వైరీ కూడా చేశాను. మీరు తప్పు చేశారనే తేలింది. అందుకే ఇప్పటికిప్పుడే మిమ్మల్ని ఫైర్ చేస్తూ పేపర్స్ కూడా రెడీ చేశాం అని చెప్పాడు ప్రిన్సిపల్. అది వినగానే ఒక్కసారిగా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పెద్దగా చప్పట్లు కొట్టారు. ఎందుకంటే క్లాస్లో ఉన్న సగం మందికి పైగా రజనీకాంత్ వల్ల ఇబ్బందులు పడిన వారే. అందుకే వారందరికీ ప్రిన్సిపల్ చెప్పిన మాటలు చాలా సంతోషంగా అనిపించాయి. అదంతా అబద్ధం, నేనేం తప్పు చేయలేదు అని కంగారుగా అన్నాడు రజనీకాంత్. ఇంకా మీరేం మాట్లాడిన ప్రయోజనం లేదు మిస్టర్ రజనీకాంత్ అంటూ పక్కనే ఉన్న గార్డ్స్ ను చూసి, ఇతన్ని బయటకు పంపించేయండి అని చెప్పాడు ప్రిన్సిపల్. సార్, ఒక్కసారి నా మాట వినండి, నేనే తప్పు చేయలేదు అని రజనీకాంత్ మాట్లాడుతూ ఉండగానే గార్డ్స్ అతన్ని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు. రజనీకాంత్ అరుపులు మెల్లగా దూరం అవ్వటంతో క్లాస్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. భరత్ వైపు చూసి ప్రిన్సిపల్ చిన్నగా తలూపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే లక్ష్మణ్ నవ్వుతూ పక్కనే ఉన్న భరత్ కి మాత్రమే వినిపించేలా, పాపం రజనీకాంత్, ఇంత సడన్ గా అతన్ని ఎందుకు తీసేశారో తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటాడు అని అన్నాడు. భరత్ నవ్వి మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో లక్ష్మణ్ ఏదో గుర్తొచ్చినట్టుగా వెనక్కి తిరిగి దొంగ చూపులు చూస్తున్న రసూల్ని చూస్తూ, హేండ్రా, ఇప్పటిదాకా ఓవర్ యాక్షన్ చేశావు కదా, ఇప్పుడేమంటావు అని అడిగాడు. రసూల్ నీళ్లు నములుతూ, నేనేం చేశాను? మీరు మాట్లాడిన మాటలే కదా చెప్పాను అంటూ మెల్లిగా అక్కడి నుండి పక్కనే ఉన్న డెస్క్ దగ్గరికి జారుకున్నాడు. వదిలేరా, వాడు ఆర్యన్ గాడి ఫ్రెండే కదా, వాడు అలాగే చేస్తాడు అని అన్నాడు భరత్. ఆ ఆర్యన్ గాడు సైన్స్ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా మనపై లాంటి స్పైలను పెడుతున్నాడు చూడు, ఈసారి మాత్రం వాణ్ణి వదలడానికి వీల్లేదు. ఈ రజనీకాంత్ పంపించినట్టే వాణ్ణి కూడా పంపేయాలి అని ఆవేశంగా అన్నాడు లక్ష్మణ్. సరేరా, నువ్వు కూలవ్వు అని అన్నాడు భరత్. ఇంతలో ప్యూన్ రాజా లోపలికొచ్చాడు. ఏంట్రా ఇలా వచ్చావు అని అడిగాడు లక్ష్మణ్. ఆ డిపార్ట్మెంట్లో లాటరల్ ఎంట్రీ అన్నా, అందుకే క్లాస్ చూపించడానికి వచ్చాను అని అన్నాడు రాజా. ఇయర్ మధ్యలో అడ్మిషన్ ఎవర్రా అని అన్నాడు లక్ష్మణ్. రాజా వెనక్కి తిరిగి, మేడం,
క్లాస్ ఇదే, లోపలికి రండి అని అన్నాడు. అప్పుడే అక్కడికొచ్చింది మిథున. క్రీమ్ కలర్ చుడీదార్లో ఒక భుజానికి బ్యాగ్ తగిలించుకుని హీల్స్ ను శబ్దం చేస్తూ వచ్చిన ఆమెను చూడగానే భరత్ మొహంలో షాక్తో పాటు అయోమయం కూడా కనిపించింది. ఆమె ఇంత హఠాత్తుగా కాలేజ్ ఎందుకు మారిందో అర్థం కాక లక్ష్మణ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. లక్ష్మణ్ కూడా ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. మరోవైపు ఆ క్లాస్ రూంలో ఉన్న అబ్బాయిలందరికీ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. క్లాస్లో ఉన్న అమ్మాయిలు కూడా ఆమె అందం చూసి లోపలే కుళ్ళుకుంటూ ఉన్నారు. మేడం, ఇదే మీ క్లాస్ అని చెప్పి రాజా వెళ్లిపోయాడు. మిథున తన వైపు చూస్తుందేమో అనే ఆశతో భరత్ ఆమె మొహం వైపే చూస్తూ ఉన్నాడు. కాని మిథున అతని గురించి పట్టించుకోకుండా వెళ్లి అక్కడున్న అమ్మాయిల్ని హలో అంటూ పలకరించి ఖాళీగా ఉన్న డెస్క్ ముందు కూర్చుంది. షాక్ నుండి తేరుకున్న లక్ష్మణ్ నెమ్మదిగా, రే భరత్, మిథున నీకోసం కాలేజ్ కూడా మారిందిరా అని అన్నాడు. భరత్కి ఏం చెప్పాలో తెలియలేదు. అతనింకా మిథునను చూసిన సంతోషంలోనే ఉన్నాడు. ఆమె ఒక్కసారైనా తన వైపు చూస్తుందేమోనని ఆశతో ఉన్నాడు. కాని మిథున మాత్రం తన పక్కన ఉన్న అమ్మాయిలతో మాట్లాడుతూనే ఉంది. ఎంతసేపైనా ఆమె తల తిప్పి చూడలేదు. దాంతో భరత్ నిరాశగా ముందుకు తిరగబోయాడు. సరిగ్గా అప్పుడే గాలికెగురుతున్న జుట్టును చెవుల వెనక్కి నెడుతూ కళ్ళు పక్కకి తిప్పి అలవోకగా భరత్ ని చూసింది మిథున. అది చూడగానే భరత్ పెదాలపై చిరునవ్వొచ్చింది. సాయంత్రం 4 గంటలు. కాలేజ్ అయిపోవటంతో క్లాస్లో పరిచయమైన అమ్మాయిలతో కలిసి మాట్లాడుకుంటూ తన కార్ దగ్గరికి నడుస్తూ ఉంది మిథున. ఇంతలో మిథునా అని పిలుస్తూ అక్కడికొచ్చాడు భరత్. మిథున అక్కడే ఆగి వెనక్కి తిరిగింది. నువ్వు నాకోసమే కదా కాలేజ్ మారావు అని ఆమెతో మాటలు కలిపే ప్రయత్నం చేశాడు భరత్. మిథున అతన్ని సీరియస్ గా చూస్తూ, నిజానికి నువ్వు నన్ను చీట్ చేశావని తెలియకముందు కాలేజ్ మారడానికి అప్లై చేశాను. కాలేజ్ ఫెస్ట్ రోజు ఆ సంగతి నీతో చెప్పాలనుకున్నాను. కానీ ఆ రోజు నీ అసలు రంగు బయటపడింది. ఈలోగా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక నేను వద్దనుకున్నా ఇక్కడికి రాక తప్పలేదు అని నిష్ఠూరంగా చెప్పింది. అంత నిష్ఠూరంగా మాట్లాడుకు మిథునా. నీ దగ్గర నిజం దాచటం తప్పే, కాని నిన్ను చీట్ చేయాలన్న ఉద్దేశంతో అయితే కాదు అని ఆమెకు మళ్లీ నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు భరత్. అప్పటికే మిథున కాలేజ్ మారిందన్న విషయం రసూల్ ఆర్యన్కి చెప్పేశాడు. ఆర్యన్ పార్కింగ్ దగ్గరకు వస్తూ మిథున భరత్లను చూశాడు. నిన్న నైట్ పబ్లో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెంచాలనుకుంటూ వాళ్ల వైపుగా నడిచాడు. ఆర్యన్ రావడాన్ని దూరం నుంచే చూసిన మిథున విసుగ్గా మొహం పెట్టి, ఇప్పుడు వీడిక్కడికొచ్చాడంటే ఏదో ఒక గొడవ పెడతాడు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఎదురుగా ఉన్న భరత్తో, మనిద్దరం మాట్లాడుకోవాల్సింది ఇంకేం లేదు, లీవ్ మీ అంటూ హడావిడిగా కార్లో కూర్చుని బయలుదేరి వెళ్లిపోయింది. నిరుత్సాహంగా వెనుదిరిగాడు భరత్. రాత్రి డిన్నర్ తర్వాత హాస్టల్ టెర్రస్ పైకి వెళ్లిన భరత్, లక్ష్మణ్లు మెల్లగా అటూ ఇటూ తిరుగుతున్నారు. రే, రమ్య మళ్ళీ కాల్ చేసిందా అని సడన్ గా అడిగాడు భరత్. ఇందాక చేసిందిరా. వాళ్ళ నాన్నగారికి ప్రస్తుతం బానే ఉందంట. డాక్టర్స్ మంచిగా కేర్ తీసుకుంటున్నారని చెప్పింది అని అన్నాడు లక్ష్మణ్. పోన్లే, ఆర్యన్ గాడి టార్చర్ నుండి ఆ అమ్మాయి ఇంకా బయటపడినట్టే అని అన్నాడు భరత్. వాడేంట్రా బాబు, ఇప్పుడు మిథున గురించి ఛాలెంజ్ చేశాడు. వాడిని తలుచుకుంటూనే నాకు కోపం వచ్చేస్తుంది అని ఆవేశంగా అన్నాడు లక్ష్మణ్. మనపై వాడుకున్న కోపాన్ని ఇలా మిథునని వాడుకుంటూ తీర్చుకోవాలని ఏదో ప్లాన్ చేస్తున్నాళ్లే, కానీ వాడి గురించి పెద్దగా ఆలోచించుకో అని అన్నాడు. నువ్వు వాడిని ఎందుకు సీరియస్ గా తీసుకోవటం లేదో నాకు అర్థం కావట్లేదులే, కానీ నీకో విషయం చెప్పాలి అని అన్నాడు లక్ష్మణ్. ఏంటది అని అడిగాడు భరత్. హాస్పిటల్ స్టాఫ్ ద్వారా నీ గురించి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి రమ్యకి అన్ని వివరాలు తెలిసాయి. నేను పర్సనల్ గా రమ్యకి దీని గురించి ఎక్కడా ప్రస్తావించొద్దని చెప్పాను అని అన్నాడు లక్ష్మణ్. సర్లేరా అని తలూపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు భరత్. 2 రోజులు గడిచాయి. మిథునకు భరత్ ఎంత సర్ది చెప్తున్నా ఆమె అతన్ని పట్టించుకోవడం లేదు. దాంతో పాటు ఆర్యన్ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా మిథున దగ్గరికి రావటం, ఆమెతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉండటంతో భరత్లో అసహనం అంతకంతకు పెరిగిపోతోంది. ఆ రోజు మధ్యాహ్నం కాలేజ్ మెస్లో స్టూడెంట్స్ అందరూ లంచ్ చేస్తూ ఉన్నారు. భరత్, లక్ష్మణ్లు వెళ్లేటప్పటికీ మెస్ మొత్తం నిండిపోయి ఉంది. దూరంగా ఉన్న కార్నర్లో మిథున పక్కన మాత్రమే ప్లేస్ ఉంది. పదా, అక్కడ కూర్చుందాం అని అన్నాడు భరత్. అక్కడ మిథున కూర్చుని ఉంది కదరా అని అన్నాడు లక్ష్మణ్. అయితే ఏమైంది
అంటూ వెళ్లి మిథున పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నాడు భరత్. హఠాత్తుగా తలెత్తి చూసిన మిథునకి భరత్ కనిపించటంతో మొహం సీరియస్గా పెట్టుకుంది. కాని అతన్ని పట్టించుకోలేదు. నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తావా అని పక్కనే ఉన్న అమ్మాయి మిథునను అడిగింది. అవును, ఇంట్రెస్ట్ కొద్దీ అప్పుడప్పుడు కొన్ని డ్రెస్లు డిజైన్ చేసి ఆన్లైన్లో సేల్ చేస్తాను అనంది మిథున. ఓ అవునా, నిన్న నీ ఇన్స్టా అకౌంట్ చూశాను. నీ డిజైన్స్ అన్ని చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి అనంది ఆ అమ్మాయి. అది వినగానే పక్కనే ఉన్న అమ్మాయిలు ఆశ్చర్యపోతూ, వావ్ మిథున, మాకు కూడా ఈసారి సేల్ పెట్టినప్పుడు చెప్పు, మేం కూడా నీ దగ్గరే ఆర్డర్ చేస్తాం అని అన్నారు. షూర్, తప్పకుండా చెప్తాను. ఈ వీకెండ్లో జరిగే ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్లో నా డిజైన్స్ కొన్ని ప్రెజెంట్ చేయబోతున్నాను. మీకు టైం ఉంటే వచ్చి విజిట్ చేయండి అని అంది. ఓ సూపర్, వెన్యూ ఎక్కడా అని అడిగింది మరో అమ్మాయి. బిఆర్ 7 స్టార్ హోటల్లో అని చెప్పింది మిథున. అప్పటిదాకా వాళ్ల మాటలు వింటున్న భరత్, లక్ష్మణ్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. నిజానికి మిథున చెప్పిన బిఆర్ హోటల్ పూర్తి పేరు భరత్ రామచంద్ర హోటల్. అది అతని అండర్లోనే ఉంటుంది. అందుకే వెన్యూ డీటెయిల్స్ ని విని షాక్ అయిపోయాడు. మీరంతా వస్తే నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది, ప్లీజ్ డోంట్ మిస్ అని వాళ్ళని ఇన్వైట్ చేసింది మిథున. తప్పకుండా వస్తాం, ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్ అంటే మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ అంటూ ఆమెకు అభినందనలు చెప్పారు వాళ్ళు. ఇంతలో ఆర్యన్ అక్కడికొచ్చి, హాయ్ మిథున, నేను కూడా ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగాడు. అతన్ని చూడగానే భరత్ తన దవడను కోపంగా బిగించాడు. సారీ, మీరెవరో నాకు తెలీదు, నేను మీతో కలిసి లంచ్ చేయాలి అనుకోవడం లేదు అని డైరెక్ట్ గా చెప్పింది మిథున. ఓ, ఇప్పటిదాకా తెలియకపోతే ఏమైంది, ఇప్పుడు తెలుసుకుందాం అంటూ మిథున పక్కన కూర్చున్న అమ్మాయి వైపు సీరియస్ గా చూస్తూ అక్కడి నుంచి లేవమని కళ్లతోనే బెదిరించాడు. దాంతో ఆ అమ్మాయి వెంటనే లేచి పక్కకు వెళ్లిపోయింది. అప్పుడు ఆర్యన్ వెళ్లి ఆమె పక్కనే కూర్చోపోయాడు. అది గమనించిన మిథున కోపంగా అక్కడి నుంచి పైకి లేచి, వాట్ ద హెల్, నాకు మీతో లంచ్ చేయడం ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కాదా అని అంది. కూల్ బేబీ, ఇష్టమేముంది, ఒక్కసారి కూర్చొని తింటే ఇష్టం అదే వచ్చేస్తుంది. కమాన్, నువ్వు కూడా కూర్చో అని అన్నాడు. వెంటనే భరత్ లేచి, ఏయ్ ఆర్యన్, ఆ అమ్మాయికి ఇష్టం లేదని చెప్తుంది కదా, ఇంక వదిలే అని వార్నింగ్ ఇచ్చాడు. అది చెప్పడానికి నువ్వెవడ్రా, నోరు మూసుకోబో అని విసుక్కున్నాడు ఆర్యన్. అతని ప్రవర్తనతో అప్పటికే విసిగిపోయి ఉన్న భరత్, రేయ్ వద్దు, దీన్ని ఇంతటితో ఆపేసాయి. నువ్వు మిథున జోలికొస్తే చంపేస్తాను. నీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి దాని గురించి, మర్చిపోయావా అని సీరియస్ గా అన్నాడు. పెద్ద గొడవ ఉండటంతో మెస్లో ఉన్న వాళ్లందరూ అక్కడ గుమికూడడం మొదలు పెట్టారు. అందరి ముందు భరత్ తనకు వార్నింగ్ ఇవ్వటంతో ఇన్సల్టింగ్ గా ఫీల్ అయిన ఆర్యన్ దాంతో కోపంగా తన ముందు టేబుల్ పై ఉన్న ప్లేట్లను చేత్తో ఒక్కసారిగా గట్టిగా నెట్టేసి భరత్ ముందుకు వెళ్లి, అసలేంట్రా నీ ధైర్యం, పోనీలే అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, బ్రతకాలని కోరిగ్గా లేదా, ఈరోజు నీ సంగతేంటో చూస్తాను అంటూ భరత్ షర్ట్ పట్టుకున్నాడు. భరత్ అతని కళ్లలోకి సూటిగా చూస్తూ, వద్దార్యన్, నువ్వు తప్పు చేస్తున్నావు, దీనికి రిజల్ట్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని అన్నాడు. ఏంట్రా, కేవలం మాటలు చెప్పే బ్రతికేస్తుంటావా? ఇలాంటి బెదిరింపులు చిన్నపిల్లల దగ్గర పనికొస్తాయి, నా దగ్గర కాదు అంటూ పిడికిలి బిగించి భరత్ మొహంపై కొట్టబోయాడు. అక్కడే ఉన్న లక్ష్మణ్ వెంటనే అతని చేతిని పట్టుకుని ఆపుతూ, ఆర్యన్ వద్దు, అనవసరంగా డేంజర్ని మీదకు తెచ్చుకుంటున్నావు అని హెచ్చరించాడు. వీడొక హీరో, నువ్వొక హీరో ఫ్రెండ్వి, బావుందిరా, సినిమాలు చూడ్డం ఆపేయండి మీరు మీ ఎదవ డైలాగులు అంటూనే లక్ష్మణ్ ను షర్ట్ పట్టుకుని గట్టిగా వెనక్కి తోసేశాడు. ఆ ఫోర్స్ కి లక్ష్మణ్ టేబుల్ పై పడిపోవటంతో టేబుల్ పై ఉన్న ప్లేట్స్ అన్ని చెల్లా చెదురుగా కింద పడిపోయాయి. ఇంతలో ఆర్యన్ ఆగు అంటూ ఒక గొంతు వినిపించింది. సడన్ గా గొడవ జరిగే ప్రదేశానికొచ్చి అలా అరిచిందెవరు? ఆర్యన్ భరత్ల మధ్య జరుగుతున్న ఈ గొడవలో గెలుపెవరిది? మిథున నిజంగానే భరత్ కోసమే ఆ కాలేజ్లో జాయిన్ అయిందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 8, కోపంలో గర్ల్ ఫ్రెండ్. భరత్ పై ఆర్యన్ చెయ్యెత్తడంతో లక్ష్మణ్ అడ్డుపడ్డాడు. కోపంలో లక్ష్మణ్ ని వెనక్కి తోసేశాడు ఆర్యన్. ఇంతలో వెనక నుండి, ఆర్యన్ ఆగు అంటూ ఎవరిదో గొంతు వినిపించటంతో అందరూ అటువైపుగా చూశారు. అప్పుడే గుంపులో నుండి ముందుకొచ్చింది స్టూడెంట్ యూనియన్ లీడర్ రేఖ. తెల్లని రంగు, మృదువైన మొహం కలిగిన రేఖ తన షార్ట్ హెయిర్ ను పోనీటైల్ గా ముడివేసుకుంది. జీన్స్, టీషర్ట్ వేసుకున్న ఆమె స్వరం వినగానే అందరూ అలర్ట్ అయిపోయారు.
లేఖని చూడగానే ఆమె ఒక స్ట్రాంగ్ అమ్మాయి అని ఇట్టే అర్థమవుతుంది. ఆమె ఆర్యన్ వైపు సూటిగా చూస్తూ, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇది ఆర్ట్ డిపార్ట్మెంట్ మెస్. నువ్వు సైన్స్ డిపార్ట్మెంట్ కదా. నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి గొడవ చేయడానికి ఇదే నీ ఇల్లు కాదు. ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళు, లేదంటే నీ పైన రిపోర్ట్ చేస్తాను అని హెచ్చరించింది. ఆర్యన్ వెంటనే, నువ్వు ఆ భరత్ గాడికి సపోర్ట్ చేస్తున్నావని క్లియర్గా తెలుస్తుంది. ముందు గొడవ స్టార్ట్ చేసింది వాడే అని నువ్వు చూడలేదా అని అడిగాడు. లేఖతో ఇంతకు ముందు వరకు భరత్కు ఎలాంటి పరిచయం లేదు. కేవలం స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే ఆమె అతనికి తెలుసు. అందుకే ఆమెనక్కడ చూసి భరత్ కూడా ఆశ్చర్యపోయాడు. నేనెవ్వరికీ సపోర్ట్ చేయడం లేదు. కాలేజ్లో స్టూడెంట్స్ గొడవ పడకుండా చూసుకోవడమే యూనియన్ ప్రెసిడెంట్గా నా బాధ్యత. నేను అదే చేస్తున్నాను. నువ్విక్కడ ఎవ్వరిని బెదిరించడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది లేఖ. నువ్వు నాకెందుకు అడ్డుపడుతున్నావు? వీణ్ణేం అనట్లేదెందుకు? ఈ భరత్ గాడు పెద్ద పొగరిపోతూ. ఇప్పటి వరకు నన్ను బెదిరించింది నీకు కనిపించలేదేమో. వీణ్ణి మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టను అని మాట్లాడుతూనే కోపంగా తన పిడికిలిని బిగించి భరత్ మొహంపై కొట్టబోయాడు. అది చూసి మిథున లేఖ ఇద్దరూ ఒకేసారి భరత్ అని గట్టిగా అరిచారు. భరత్ కూడా అలర్ట్గా ఉండటంతో ఆర్యన్ విసిరిన పంచ్ నుంచి ఈజీగా తప్పించుకొని పక్కనే ఉన్న టేబుల్ పై నుండి సాంబార్ బౌల్ తీసుకుని ఆర్యన్ మొహంపై కొట్టాడు. భరత్ అలా చేస్తాడని ఊహించని ఆర్యన్కు ఒక్క క్షణం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. దాంతో అతను ముఖాన్ని చేత్తో తుడుచుకుంటూ నమ్మలేనట్టుగా భరత్ వైపు చూసి, నీకెంత ధైర్యం? ఈరోజు నీ అంతు చూస్తాన్రా అంటూ చేతులు విసురుతూ భరత్ను కొట్టబోయాడు. ఇంతలో అక్కడికొచ్చిన ఆర్యన్ ఫ్రెండ్స్ కోపంగా, రేయ్, మావాడిపై చెయ్యేస్తావా నిన్ను అని అరుస్తూ భరత్ పైకి వెళ్లబోయారు. భరత్ కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ లేక మిగిలిన స్టూడెంట్స్ సహాయంతో వెంటనే వాళ్ళని అడ్డుకుంటూ, జరిగించాలు, ముందు ఆర్యను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి, లేదంటే మీ అందరిపైన రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని బెదిరించింది. దాంతో వాళ్ళు భరత్ వైపు కోపంగా చూస్తూ ఆర్యన్ను కుర్చీలో నుండి పైకి లేపారు. మెస్లో ఉన్న వాళ్ళందరూ భరత్ చేసిన పనిని ఆశ్చర్యంగా చూశారు. నిజానికి అతడలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఫ్రెండ్స్ సహాయంతో ఆర్యన్ బయటికి వెళ్తూ భరత్ ముందాగి, రేయ్, ఇది ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు. నా మీద చెయ్యేశావు కదా, ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని బెదిరించాడు. ముందు ఏం చెయ్యాలో నువ్వు డిసైడ్ అవ్వు, తర్వాత ఆలోచిద్దాంలే అని వెటకారంగా అన్నాడు భరత్. అతని ధైర్యం చూసి కోపంతో పళ్ళు కొరుకుతూ బయటికి వెళ్లిపోయాడు ఆర్యన్. కాసేపట్లో అక్కడంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మెస్లో ఉన్న అందరూ భరత్ వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు. దెబ్బతిన్న ఆర్యన్ ఇప్పుడు భరత్ను అంత సులభంగా వదిలిపెట్టాడని అక్కడున్న అందరికీ తెలుసు. కాని భరత్ దాని గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఇంతలో భరత్ చేతి నుండి రక్తం కారడం గమనించిన మిథున హడావిడిగా అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి చేతిని పట్టుకుంటూ, నీ చేయి కట్టయింది, పద త్వరగా ఫస్ట్ ఎయిడ్ రూమ్కి వెళ్దాం అని కంగారుగా అంది. భరత్ చేతికున్న గాయాన్ని చూసి కంగారులో అతనితో మాట్లాడడం లేదనే సంగతి మర్చిపోయింది మిథున. చేతికైన గాయం చేస్తున్న బాధ కన్నా మిథున తనతో మాట్లాడిందన్న సంతోషమే భరత్కెక్కువైంది. ఇంతలో లేఖ కూడా ముందుకొచ్చి అతని చేతి వైపు చూసి, గాయం లోతుగా ఉంది, త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ పాకెట్లో నుండి కర్చీఫ్ తీసి గాయానికి చుట్టింది. మిథున హడావిడిగా వెళ్లి కార్ తీసుకుని రావటంతో లేఖ అతన్ని కార్ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి, టేక్ కేర్ అనంది. మిథున వెంటనే కార్ను హాస్పిటల్కి పోనిచ్చింది. కంగారుగా కార్ డ్రైవ్ చేస్తున్న మిథునని చూసి ఆమె తనతో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉన్నాడు భరత్. అతను నవ్వు చూసిన మిథున, నీకేమైనా పిచ్చా? దెబ్బ తగిలితే నవ్వుతావేంటి అని చిరాగ్గా అడిగింది. దెబ్బ తగిలితే తగిలిందిలే కాని దానివల్ల నా గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ నాకు దొరికిందిలే అని నవ్వుతూ చెప్పాడు భరత్. ఆ మాట వినగానే భరత్తో మాట్లాడిందన్న విషయం మిథునకి స్ట్రైక్ అయ్యి ఆమె సైలెంట్ అయిపోయింది. ఒక్క నిమిషం తర్వాత నెమ్మదిగా, నేనేం నీ మీద ప్రేమతో మాట్లాడలేదు, నా వల్లే గొడవైందని గిల్టీ ఫీలింగ్తో మాట్లాడాను అనంది. మనసులో ఉన్న ప్రేమను కప్పిపుచ్చడానికి ట్రై చేస్తుంది అని అర్థం చేసుకున్న భరత్, సర్లే ఎలా మాట్లాడితే నాకు నువ్వు మాట్లాడటమే కావాలి అని అన్నాడు. హాస్పిటల్కి వెళ్లగానే డాక్టర్ భరత్ చేతి గాయాన్ని క్లీన్ చేసి చేతికి చిన్న కట్టు కట్టాడు. 2 రోజులు గాయానికి వాటర్ తగలకుండా చూడండి, ఆ చేత్తో ఎలాంటి పనులు చేయకండి, లేదంటే గాయం మళ్ళీ చెట్లుతుంది అని చెప్పి
పెయిన్ కిల్లర్స్ ను ప్రిస్క్రైబ్ చేశాడు డాక్టర్. గాయం త్వరగానే తగ్గుతుంది అని తెలియటంతో మిథున కాస్త రిలాక్స్ అయ్యి ఊపిరి పీల్చుకుంది. మెడికల్ షాప్ నుండి టాబ్లెట్స్ తీసుకునొచ్చి వాటిని భరత్ చేతికిస్తూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ, వీటిని టైంకేసుకో, డాక్టర్ చెప్పినవన్నీ ఫాలో అవ్వు అని చెప్పింది మిథున. భరత్ టాబ్లెట్స్ ను పక్కన పెట్టి ఆమె చేతిని పట్టుకుంటూ, నాకివేం అవసరం లేదు, నువ్వు నాతో ఉంటే చాలు, అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి అని అన్నాడు. నాకు నీలా అబద్ధాలు చెప్పేవాళ్లంటే అసహ్యం అంటూ తన చేతిని వెనక్కి తీసుకుంటూ చెప్పింది మిథున. నేను నీతో అబద్ధం చెప్పలేదు మిథున, నిజం దాచానంతే అని అన్నాడు భరత్. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అని అతని వైపు సూటిగా చూస్తూ అడిగింది మిథున. నేను అబద్ధం చెప్పి నిన్ను నమ్మిస్తే మోసం చేసినట్లు, కానీ నేను నీతో ఎప్పుడూ అలా చేయలేదు. కేవలం నువ్వు దూరం అయిపోతావేమోనన్న భయంతోనే నేను బార్లో పనిచేస్తున్న విషయాన్ని నీ దగ్గర చెప్పలేదు అని చెప్పాడు. అతను చెప్పిన లాజిక్ ను విన్న మిథున అనుమానంగా చూస్తూ, అంటే ప్రేమించిన అమ్మాయి దగ్గర నిజం దాచడం తప్పు కదా అని అంది. అలాంటి నిజాన్ని దాచడం తప్పే, అందుకే ఇన్నిసార్లు సారీ చెప్తున్నాను. ఇక ఆ సంగతి వదిలే మిథున, ప్లీజ్ నాతో నార్మల్ గా ఉండు అంటూ చిన్న పిల్లాళ్ల మొహం పెట్టుకుని అడిగాడు భరత్. మిథున అతని మొహం వైపు చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, నువ్వు ఇంకా నా దగ్గర ఏమన్నా దాచావా అని అడిగింది. ఆ మాట వినగానే భరత్ మొహం మారిపోయింది. తానొక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఆ క్షణమే ఆమెతో చెప్పాలి అని అనుకున్నాడు. కాని నోటి వరకు వచ్చిన మాటను బయటకు రానీకుండా ఆపేశాడు. భరత్ ఆలోచనలో పడ్డం చూసి ఆమె అనుమానంగా, ఇంత ఆలోచిస్తున్నావంటే ఇంకేదో ఉంది అని చెప్పింది మిథున. దాంతో భరత్ కొంచెం తడబడుతూ, అవును, ఇంకొక్క విషయం మాత్రం దాచాను. అది నిన్ను బాధ పెట్టే నిజం మాత్రం కాదు, కానీ అదేంటో ఇప్పుడు అడగద్దు, టైం వచ్చినప్పుడు చెప్తాను. దాన్ని తెలుసుకున్న రోజు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని అన్నాడు. మిథున చిరాగ్గా చూసి, అందుకే నాకు కోపం వచ్చేది, నువ్వింకా నన్ను నమ్మడం లేదు కదా, ఓకే ఫైన్, ఇక దీన్ని ఇంతటితోనే వదిలేసి అని కార్ స్టార్ట్ చేయబోయింది. భరత్ ఆమెను ఆపుతూ, వా ప్లీజ్ మిథున, అర్థం చేసుకో, త్వరలోనే నీకు తెలిసిపోతుంది, ఈ ఒక్క విషయం ఇగ్నోర్ చేయి అని బతిమిలాడాడు. నీ సీక్రెట్స్ నువ్వే దాచిపెట్టుకో అని అలిగినట్టుగా అంటూ అతని చేతిని గట్టిగా విసిరి కొట్టింది మిథున. భరత్ వెంటనే అమ్మా అంటూ మూలిగాడు. మిథున కంగారుగా, సారీ సారీ, చేతికి దెబ్బ తగిలింది కదా, నొప్పిగా ఉందా, దెబ్బ తగిలిందని మర్చిపోయాను, సారీ సారీ అంటూ హడావిడిగా అతని చేతి వైపు చూసింది. మిథున టెన్షన్ పడ్డం చూసి భరత్ నవ్వడం మొదలు పెట్టాడు. దాంతో అతను కావాలనే అలా చేశాడని అర్థం చేసుకుని చేత్తో గట్టిగా కొట్టి, నీ కాటలుగా ఉందా అని అంది మిథున. భరత్ నవ్వుతూ, లేదు, నీతో ఇలా ఆడుకోవడం బావుంది అని అన్నాడు. మిథున చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేసింది. వారం రోజులుగా మనసులో ఉన్న భారం ఒక్కసారిగా దిగిపోయినట్టుగా అనిపించింది ఇద్దరికి. కార్ను భరత్ హాస్టల్ దగ్గర ఆపి, హాస్టల్కి మారి మంచి పని చేసావు, సరే ఈవినింగ్ కాల్ చేస్తాను, టేక్ కేర్, బాయ్ అంటూ భరత్కి హగ్గిచ్చి వెళ్లిపోయింది మిథున. మిథున వెళ్లిపోయాక నైట్ డిన్నర్ చేసి టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాడు భరత్. రాత్రిపూట హఠాత్తుగా అతని ఫోన్ రింగ్ అయింది. దాంతో నిద్ర నుండి ఉలిక్కిపడి లేచిన భరత్ కాలర్ ఐడి వైపు చూశాడు. అది దేవేందర్ నుంచి వచ్చిన కాల్ కావటంతో బెడ్ పై నుంచి లేచి చుట్టూరా చూశాడు. గదిలో తనొక్కడే ఉన్నానని గుర్తు రావటంతో కాల్ లిఫ్ట్ చేసి, హలో దేవేందర్ గారు, చెప్పండి అని అన్నాడు. భరత్ సార్, మీకు గాయమైందని విన్నాను, నిజమేనా అని అడిగాడు దేవేందర్. ఆ గొంతులో కంగారు స్పష్టంగా తెలుస్తోంది. పర్వాలేదు, చిన్న గాయమే అని అన్నాడు భరత్. ఐఎమ్ రియల్లీ సారీ సార్, మీ చుట్టూ ఉన్న సెక్యూరిటీ అంతా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు, నేను వెంటనే వాళ్లపై యాక్షన్ తీసుకుంటాను అని అన్నాడు దేవేందర్. లేదు లేదు, ఇందులో వాళ్ల తప్పేమీ లేదు, ఆ టైంలో నేను కాలేజ్లో ఉన్నాను, వాళ్ళు లోపలికి రావటం కుదరదు కదా, అందుకే ఇది వాళ్లకు తెలియలేదు అని చెప్పాడు భరత్. నేనీసారి మీకోసం మంచి ఎస్కార్ట్ను ప్రొవైడ్ చేస్తాను, అంతవరకు మీరు బయటకు వెళ్ళకండి అని అన్నాడు దేవేందర్. అదేం అవసరం లేదు మిస్టర్ దేవేందర్, వాళ్ళు నేను వెళ్లిన ప్రతి చోటుకి వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన పనేమీ లేదు, మాక్సిమం ఏదొచ్చినా నేనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, కుదరని టైంలో నేను పిలిచినప్పుడు మాత్రం వస్తే చాలు అని అన్నాడు భరత్. బట్ సార్, ఆల్రెడీ ఒకసారి మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు కదా, మీరు మళ్ళీ ఇలా సెక్యూరిటీ లేకుండా అంటే అని దేవేందర్ ఏదో చెప్పబోయాడు. ఆ కిడ్నాప్ విషయాన్ని వదిలేండి దేవేందర్ గారు, అది కేవలం నన్ను
టైంకి మ్యాన్షన్కి రాకుండా ఆపడం కోసం చేసిన ప్రయత్నం. ఇక ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఒకవేళ మీరు అంతగా తప్పదంటే సెక్యూరిటీని నాకు దూరంగా ఉండి వాచ్ చేయమని చెప్పండి. కానీ ప్రతిసారి ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పనేం లేదు అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు భరత్. తర్వాత మొబైల్లో టైం చూసుకుంటూ, కాలేజ్ అయిపోయి ఇంత టైం అయినా లక్ష్మణ్ ఇంకా హాస్టల్కి ఎందుకు రాలేదు అని అనుకుంటూ అతనికి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంది కానీ లక్ష్మణ్ కాల్ లిఫ్ట్ చేయలేదు. వీడేంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటూ మళ్లీ మిథున నెంబర్కి డయల్ చేశాడు భరత్. కాల్ లిఫ్ట్ చేసిన మిథున, హలో భరత్, ఎలా ఉన్నావు? పెయిన్ తగ్గిందా అని అడిగింది. ఐఎమ్ ఫైన్, కానీ నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్ళావు కదా, అక్కడ లక్ష్మణ్ కనిపించాడా అని అడిగాడు భరత్. నిన్ను వదిలిపెట్టి నేను డైరెక్ట్గా రూమ్కి వచ్చేసాను, మళ్ళీ కాలేజ్కి వెళ్ళలేదు. సో లక్ష్మణ్ గురించి నాకు తెలీదు. బయటికి వెళ్ళుంటాళ్లే, వచ్చేస్తాడు అని అంది మిథున. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అంటూ కాల్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ లక్ష్మణ్కి కాల్ చేశాడు. ఈసారి కూడా లక్ష్మణ్ కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో భరత్ మనసు ఎందుకో కీడు శంకించింది. ఉన్న పళ్ళంగా లేచి వెంటనే బయలుదేరి కాలేజ్ దగ్గరికెళ్లాడు. కాలేజ్లో స్టూడెంట్స్ ఒక్కరు కూడా కనిపించలేదు. అందరూ వెళ్ళిపోయారు. మరి లక్ష్మణ్ గడెక్కడికెళ్లాడు అని అనుకుంటూ వెనుతిరిగాడు భరత్. ఇంతలో ప్యూన్ రాజా కనిపించేసరికి భరత్ వెంటనే అతన్ని ఆపి, రే రాజా, నువ్వు లక్ష్మణ్ అన్నను చూసావా అని అడిగాడు. రాజా వెంటనే అటూ ఇటూ చూస్తూ హడావిడిగా భరత్ దగ్గరకొచ్చి మెల్లగా మాట్లాడుతూ, అన్నా, ఇక్కడేదో జరుగుతుంది. నేనిందాక బయట చాలా మంది మాట్లాడుకోవడం విన్నాను. ఎవరో వచ్చి లక్ష్మణ్ అన్నను బలవంతంగా తీసుకెళ్లిపోయారంట. అంతేకాదు, లేఖ మేడం గారిని కూడా కిడ్నాప్ చేయబోతున్నారని వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నా అని చెప్పాడు. ఆ మాటలు వినగానే భరత్ అనుమానం వెంటనే ఆర్యన్ పైకి మళ్ళింది. ఆర్యన్ తనపై ప్రతీకారం తీర్చుకుంటాడని అనుకున్నాడు కానీ ఇలా లేఖను లక్ష్మణ్ను వాడుకుంటాడని అస్సలు ఊహించలేదు. అన్నింటికన్నా ముందుగా లేఖ గురించి కంగారు పడ్డాడు భరత్. ఆమె తనకు సహాయం చేసిందన్న కోపంతో ఆర్యన్ ఆమెనేదన్నా చేస్తాడు అనుకున్న భరత్ వెంటనే ఆమెను వెతకడం కోసం లేఖ ఉండే హాస్టల్ దగ్గరకు వెళ్లాడు. అప్పుడే హాస్టల్కి వెళ్తున్న ఒక అమ్మాయిని చూసి, ఒకసారి లేఖ గారిని పిలుస్తారా అని అడిగాడు. సరే, 5 నిమిషాలు వెయిట్ చేయండి అని లోపలికెళ్ళింది ఆ అమ్మాయి. బయట నించుని వెయిట్ చేస్తున్న భరత్ కోపంగా పళ్ళు కొరుకుంటూ, శ్రీ ఆర్యన్, లేఖకేదన్నా జరిగితే నిన్ను చంపేస్తాను అని అనుకున్నాడు. ఇంతలో లోపలికి వెళ్లిన ఆ అమ్మాయి బయటికొచ్చి, లేఖ మేడం రూమ్లో లేరు, ఏదో కాల్ వస్తే హడావిడిగా బయటికెళ్ళిపోయారంట అని చెప్పింది. ఆ మాట వినగానే భరత్లో టెన్షన్ మొదలైంది. మళ్లీ ఫోన్ తీసి లక్ష్మణ్కు కాల్ చేశాడు. ఇప్పుడు కూడా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. దాంతో అతను అసహనంగా నేలపై కాల్తో గట్టిగా తన్నాడు. ఈ ఆర్యన్ గాడు చాలా డేంజరస్ అని లక్ష్మణ్ ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. నిజంగానే వాడు కొన్ని గంటల్లోనే రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళు లక్ష్మణ్ను లేఖను ఎక్కడికి తీసుకెళ్లుంటారు అని ఆలోచిస్తూ తిరిగి తన రూమ్కి వెళ్లిపోయాడు భరత్. కబోర్డ్లో ఉన్న బ్యాగ్లోని డబ్బులు తీసి తన పాకెట్లో పెట్టుకుని బయటికొచ్చి క్యాబ్ ఎక్కుతూ, ఓల్డ్ సిటీకి పోనివ్వు అని చెప్పాడు. 20 నిమిషాల్లో క్యాబ్ ఓల్డ్ సిటీలో ఆగింది. భరత్ ఏదో అడ్రస్ వెతుక్కుంటూ లోపలికెళ్లి 3 వీధులు తిరిగి అక్కడ ఉన్న ఒక చిన్న సందులోకి వెళ్లి చిన్న ఇంటి డోర్ తట్టాడు. ఒక్క క్షణం తర్వాత ఆ గది డోర్ తెరుచుకుంది. వెంటనే లోపలికి అడుగుపెట్టాడు భరత్. లోపల 2 వ్యక్తులు కంప్యూటర్ ముందు కూర్చొని చాలా బిజీగా ఏదో పనిచేస్తున్నారు. తలుపు తీసిన వ్యక్తికి దాదాపు 50 ఏళ్లుండొచ్చు. అతను లోపలికొచ్చిన భరత్ను పైనుంచి కింద వరకు చూసి, ఏం కావాలి అని అడిగాడు. లక్ష్మణ్ని లేఖని ఆర్యన్ కిడ్నాప్ చేశాడా? మిథున భరత్ మనస్పర్ధల్ని పక్కన పెట్టి కలిసిపోయినట్టేనా? ఇప్పుడు భరత్ ఓల్డ్ సిటీలో ఎవరి దగ్గరకు వెళ్లాడు, ఎందుకు వెళ్లాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 9, దెబ్బ అదుర్స్ కదా. ఓల్డ్ సిటీలో ఉన్న ఇంట్లోకి వెళ్లిన భరత్ని చూసి, ఏం కావాలి అని అడిగాడు ఆ ఇంట్లోని వ్యక్తి. ఒక మొబైల్ నెంబర్ చెప్తాను, దాన్ని ట్రేస్ చేయాలి అంటూ తన పాకెట్లో నుంచి కొంత డబ్బు తీసి టేబుల్ పైన విసిరాడు భరత్. ఆ డబ్బుని చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. చూడ్డానికి కాలేజీ కుర్రాడ్లా ఉన్న భరత్ ₹1,00,000 ఈజీగా విసరడంతో అతను డబ్బు చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ భరత్ను అనుమానంగా చూస్తూ, ఇంత డబ్బు నీకెక్కడి నుంచొచ్చింది అని అడిగాడు. నీకు డబ్బు కావాలా, ఆన్సర్ కావాలా అని అడిగాడు భరత్. దాంతో అతను ఒక్క నిమిషం మౌనంగా ఉండి భరత్ను సూటిగా చూస్తూ,
కానీ ఇలా మొబైల్ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేయటం చట్టవిరుద్ధం అని అన్నాడు. అతని మాట పూర్తి కాకుండానే మరో నోట్ల కట్టని టేబుల్పై విసిరాడు భరత్. అది చూడగానే అతని కళ్ళు మెరిశాయి. వెంటనే అతను డబ్బును తీసుకుంటూ, చట్టాందే ఉంది సార్, డబ్బులిచ్చి దాన్ని మనం చుట్టంగా చేసుకోవచ్చు, మీరు మొబైల్ నెంబర్ చెప్పండి అని అన్నాడు. లక్ష్మణ్ ఫోన్ నెంబర్ వెంటనే చెప్తూ, ఎంత టైం పడుతుంది అని అడిగాడు భరత్. 10 నిమిషాలు సార్ అనంటూ అతను వెళ్లి సిస్టమ్ ముందు కూర్చున్న వ్యక్తికి ఆ నెంబర్ ఇచ్చి, శ్రేష్ఠి అర్జెంట్ అని ఆర్డర్ వేశాడు. భరత్ అక్కడే నిల్చుని అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. 10 నిమిషాలు కూడా గడవకుండానే సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తి స్క్రీన్ను భరత్ వైపు తిప్పి మ్యాప్లో ఒక చోట హైలైట్ చేసి, ఆ నెంబరున్న ఫోన్ ఇక్కడే ఉంది అని అన్నాడు. సరే, లొకేషన్ నా నెంబర్కి షేర్ చెయ్యి అని అనడంతో అతను వెంటనే ట్రాక్ చేసిన లొకేషన్ కోఆర్డినేట్స్ను భరత్కు పంపించాడు. భరత్ అక్కడ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా హడావిడిగా బయటకొచ్చి అక్కడున్న క్యాబ్ ఎక్కి లొకేషన్ చెప్పాడు. అది ఊరికి చివర ఉన్న పాడుపడిన మిషనరీ ప్లాంట్. క్యాబ్లో వెళ్తున్నంతసేపు భరత్ తన మనసులో లేక లక్ష్మణ్లకు ఏమైందో అని అలజడి అణిచిపెట్టుకునేందుకు చాలా ప్రయత్నించాడు. దాదాపు 1 గంట ప్రయాణం తర్వాత క్యాబ్ లొకేషన్కి చేరుకుంది. భరత్ హడావిడిగా కార్ దిగి 10,000 రూపాయలను ఆ డ్రైవర్ చేతిలో పెడుతూ, నేను తిరిగొచ్చే వరకు ఇక్కడే వెయిట్ చెయ్యి అని చెప్పి అతని సమాధానం కూడా వినకుండా అక్కడి నుంచి ముందు కదిలాడు. అంత డబ్బును చూసిన ఆ డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వారం మొత్తం కష్టపడినా అంత డబ్బు అతను సంపాదించలేడు అని అతనికి కూడా తెలుసు. దాంతో అతను అక్కడే వెయిట్ చేశాడు. భరత్ ప్లాంట్ ముందున్న పెద్ద గేట్ తీసుకుని లోపలికి నడిచాడు. దూరం నుండే అతన్ని చూసిన ఒక వ్యక్తి వెంటనే ప్లాంట్ లోపలికి వెళ్లి అక్కడున్న గదిలో టేబుల్ ముందు రివాల్వింగ్ చైర్లో కూర్చుని అటూ ఇటూ ఊగుతున్న వ్యక్తితో, చంద్రన్న, ఆ భరత్ గడొచ్చాడు అని ఇన్ఫార్మ్ చేశాడు. అది వినగానే చంద్ర నవ్వుకుంటూ తన ఫోన్ తీసి ఆర్యన్కి కాల్ చేసి, మనం ఊహించినట్టే ఆ భరత్ గాడు ఇక్కడికి వచ్చేశాడు అని చెప్పాడు. అటువైపున ఉన్న ఆర్యన్ కోపంగా పళ్ళు నూరుతూ, వాడిని ఏం చేయాలో తెలుసు కదా, నాతో పెట్టుకున్నందుకు వాడు కుళ్ళి ఏడవాలి అని అన్నాడు. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు, ఈరోజు వాడి గతి నేను చూసుకుంటాను అని అన్నాడు చంద్ర. గుడ్, పని పూర్తయ్యాక వాడి మొహాన్ని వీడియో తీసి నాకు పంపించండి, వాడి ఏడుపు చూసి నేను ఎంజాయ్ చేయాలి అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు. అప్పుడు చంద్ర తన పక్కనే ఉన్న వ్యక్తితో, వచ్చిన గెస్ట్కి వెల్కమ్ చెప్పి నా దగ్గరకు తీసుకురండి అని అన్నాడు. సరే అన్నా అంటూ గదిలో నుండి బయటకొచ్చి అక్కడున్న మిగతా 3 దగ్గరకు పిలిచి, బాస్ వాడికి వెల్కమ్ చెప్పమన్నారు, వెళ్దాం పదండి అని అనడంతో నలుగురూ కలిసి భరత్ ఎదురుగా వెళ్లి అతన్ని చుట్టుముట్టారు. వాళ్లు చూడ్డానికి వస్తాదుల్లా బలంగా ఉన్నారు. భరత్ మౌనంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. అప్పుడు ఆ నలుగురిలో ఒకడు నవ్వుతూ, చూడ్డానికి పిల్లాడ్లా ఉన్నావు, ఈ సింహం గుహలోకి ఒంటరిగా వస్తే వెనక్కి తిరిగి వెళ్లలేవని తెలియదేంట్రా నీకు అని అన్నాడు. తెలిస్తే ఇక్కడ దాకా వచ్చే ధైర్యం ఎందుకు చేస్తాడ్రా అని అన్నాడు వాళ్లల్లో ఇంకొకడు. తెలియకపోతే ఏమైంది, ఇప్పుడు తెలిసేలా చేద్దాం అని మరొకడు అనడంతో చుట్టూ ఉన్న వాళ్లంతా పెద్దగా నవ్వారు. భరత్ ఏం మాట్లాడకుండా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తన కళ్లతోనే చుట్టూ పరిశీలిస్తూ ఉన్నాడు. అక్కడ కేవలం వాళ్ళ నలుగురు తప్ప ఇంకెవ్వరూ లేరని గమనించాడు. వాళ్లు మాటలతో ఎంత రెచ్చగొట్టినా భరత్ మౌనంగా ఉండటంతో వాళ్లల్లో ఒకడు భరత్ బుగ్గపై తడుతూ, ఏంటి తమ్ముడు, ఇక్కడికొచ్చాక భయం మొదలైపోయిందా అని నవ్వుతూ అడిగాడు. అప్పుడు భరత్ అక్కడే ఆగి డైరెక్ట్గా పాయింట్కొస్తూ, లోపల లక్ష్మణ్ ఉన్నాడా అని అడిగాడు. నీకేం కావాలో లోపలికెళ్ళి అడుగు, ఇక్కడ కాదు అంటూ భరత్ని లోపలికి నెట్టాడు టాటూ వేసుకున్న రౌడీ. భరత్ లోపలికి అడుగుపెట్టి చుట్టూ చూశాడు. అది మిషనరీ ప్లాంట్ కావటంతో చాలా కాలంగా వాడని మెషిన్స్ తప్ప అక్కడ మరేమీ కనిపించలేదు. ఇంతలో వెనుక నుండి ఆ నలుగురిలో ఒకడు మాట్లాడుతూ, అనవసరంగా ఆర్యన్ వీడి కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాడు, వీడికి అంత డబ్బు చాలా ఎక్కువ అని అన్నాడు. ఆ మాటలు భరత్ చెవిలో పట్టంతో అతను నవ్వుకుంటూ, ఆర్యన్ దీనికోసం 10 లక్షలు ఖర్చు పెట్టాడా అని అనుకున్నాడు. దాంతో అతను వెనక్కి తిరిగి ఆ నలుగురి వైపు చూస్తూ, మీరు డబ్బు కోసమే పనిచేస్తున్నట్లయితే
నేను మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను. ఆర్యన్ ఈ పని చేయడానికి మీకు 10 లక్షలు ఇచ్చాడు అన్నారు కదా, కానీ నేను 30 లక్షలు ఇస్తాను. దానికి బదులు నా ఫ్రెండ్స్ని వదిలేసి ఆ ఆర్యన్ ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పాడు. భరత్ మాటలు విని ఆ నలుగురు ఒక్కసారిగా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. కానీ భరత్ సూటిగా వాళ్లనే చూస్తూ నిల్చున్నాడు. అప్పుడు వాళ్లలో ఒకడు భరత్ వైపు ఎగతాళిగా చూసి, నీలాంటి ఒక స్టూడెంట్ దగ్గర లక్షలకి లక్షలు ఉంటాయని నమ్మడానికి మేమంతా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా అని అన్నాడు. ఇలాంటి పిచ్చి జోకులు వేయకుండా ముందు లోపలికి నడు అంటూ భరత్ను మళ్లీ ముందుకు నెట్టబోయాడు మరొకడు. 30 లక్షలు సరిపోకపోతే నేను 50 లక్షలు ఇస్తాను, ఒక్కొక్కళ్ళకి 50 లక్షలు అని వాళ్లనే చూస్తూ కాన్ఫిడెంట్గా చెప్పాడు భరత్. అతను అంత ధైర్యంగా చెప్తూ ఉంటే ఆ నలుగురు ఒక్క క్షణం ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నిల్చున్నారు. వాళ్లల్లో భరత్ చెప్తున్న మాటలు నిజమేమో అనే అనుమానం మొదలైంది. ఒక్కొక్కళ్ళకి 50 లక్షలు అనే మాట వినగానే వాళ్లందరి మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. దాంతో వాళ్లల్లో టాటూ వేసుకున్న ఒక వ్యక్తి భరత్ ముందుకొచ్చి, నువ్వు నిజంగానే ఇస్తావా? నీ దగ్గర నిజంగానే అంత డబ్బుందా అని ఆశగా అడిగాడు. నేను చెప్పినట్లు చేస్తానని చెప్తే చాలు, ఆ డబ్బు ఇప్పుడే మీ అకౌంట్లోకి వస్తుంది అని చెప్పాడు భరత్. అతని మాటలు విన్న వాళ్ళందరూ ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డారు. వెంటనే వాళ్లల్లో ఒకరు, రే, ఈ పని చేస్తే ఆర్యన్ 10 లక్షలే ఇస్తాడు, అది కూడా అందరం కలిసి పంచుకోవాలి, కానీ తను చెప్పినట్లు చేస్తే ఒక్కొక్కళ్ళకి 50 లక్షలు అని అన్నాడు. తన మాటలు వాళ్ల మీద ప్రభావం చూపించాయని అర్థం చేసుకున్న భరత్ వాళ్లందర్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. వాళ్లు తప్పకుండా తన ఆఫర్కి ఒప్పుకుంటారని ఊహించాడు భరత్. ఇంతలో మరొకడు, అవునరా, ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మనం ఇంతవరకు చాలా పనులు చేశాం, ఒక్కసారి కూడా మనకు ఇంత పెద్ద అమౌంట్ రాలేదు. మనం ఇంత చేసి ఒప్పుకోవడం మంచిదనుకుంటా, లైఫ్ టైం సెటిల్ అయిపోవచ్చు అని అన్నాడు. కానీ ఆ ఆర్యనికి సంగతి తెలిస్తే మనల్ని వదిలిపెట్టడేమోరా అని అనుమానంగా అన్నాడొకడు. రేయ్, పిచ్చోళ్ల మాట్లాడకు, అంత డబ్బు చేతిలో ఉంటే మనం ఇంకా ఇక్కడ ఎందుకుంటాం, డబ్బు తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అని అన్నాడు మరొకడు. దాంతో అందరికీ అదే మంచిది అనిపించింది. చివరికి ఆ నలుగురు ఒకరినొకరు చూసుకుంటూ భరత్ చెప్పినట్టుగా చేయాలని నిర్ణయానికొచ్చారు. అప్పుడు ఆ నలుగురిలో నుండి ఒకడు ముందుకొచ్చి, నువ్విస్తానన్న డబ్బులకి మేం నీకోసం పనిచేస్తాం, కానీ ఆర్యన్ ఇక్కడికి తీసుకురాలేం. వాళ్ళ నాన్న ఈ సిటీ మేయర్, పొలిటికల్ గా చాలా పలుకుబడుంది ఆయనకి. అతను ఎవ్వరినీ పూర్తిగా నమ్మడు. ఇప్పుడు కూడా వాడి మనిషి ఒకడు లోపలే ఉన్నాడు, వాడి పేరు చంద్ర. నీ ఫ్రెండ్ కూడా వాడి దగ్గరే ఉన్నాడు. మేం కేవలం నిన్ను వాడి దగ్గరికి తీసుకెళ్తాం అంతే. అక్కడ వాడు చెప్పిన దానికి బదులు నువ్వు చెప్పినట్టు చేస్తాం. మా చేతుల్లో ఉండి మేం చేయగలిగేదంతా ఇదే అని చెప్పాడా రౌడీ. భరత్ అతని మాటలకు ఒక్క క్షణం ఆలోచించి, ముందు లేక లక్ష్మణ్ ఎలా ఉన్నారో చూడాలి, మిగతా విషయాలన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు అని అనుకుంటూ, సరే, మీరు ఆర్యన్ని తీసుకురావాల్సిన పనిలేదు, నన్న చంద్ర దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. దాంతో వాళ్లు సంతోషంగా సరే అని ఒప్పుకున్నారు. భరత్ వెంటనే వాళ్ల దగ్గరుండే అకౌంట్ నెంబర్ తీసుకుని వాళ్లకిస్తాను అన్న డబ్బు అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేశాడు. అంత డబ్బును ఒకేసారి చూసుకున్న వాళ్ళందరి మొహాలు ఉత్సాహంతో నిండిపోయాయి. అందరూ ఒక్కసారిగా భరత్ పట్ల కృతజ్ఞతలుగా మారిపోయారు. వెంటనే వాళ్లంతా, రాన్నా, ఇప్పుడు నువ్వు ఏ చెప్తే అసేత్తం, పదా అంటూ అతన్ని లోపల చంద్ర ఉన్న గది దగ్గరకు తీసుకుని వెళ్లారు. డోర్ తీసి లోపలికి అడుగుపెట్టిన భరత్కి అంతా చీకటిగా కనిపించింది. లోపల ఎవరున్నారో సరిగ్గా కనిపించలేదు. దాంతో భరత్ తన కళ్లను మిటకరించి నెమ్మదిగా చీకటికి అలవాటు పడుతూ గదిలో చుట్టూ చూశాడు. అక్కడ ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నట్టు లీలగా కనిపించింది. ఇంతలో గదిలో లైట్లు వెలిగాయి. ఎదురుగా ఒక వ్యక్తి సూట్ వేసుకుని కళ్లకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. అతనే చంద్ర అని అర్థం చేసుకున్నాడు భరత్. లోపలికొచ్చిన భరత్ను యగాదిగా చూస్తూ, భరత్ అంటే నువ్వేనా అని అడిగాడు చంద్ర. అవును, నువ్వెవరు అని అడిగాడు భరత్. నేనెవరో నీకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో ఏమవుతుందో మాత్రమే నువ్వు తెలుసుకోవాలి అని నవ్వుతూ అన్నాడు చంద్ర. నిజమా? ఏమవుతుంది అని ప్రశాంతంగా అడిగాడు భరత్. ఒక్క క్షణంలో నీకే తెలుస్తుంది అంటూ డోర్ వైపు చూసి, మీరంతా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అతన్ని లాక్కొచ్చి నా కాళ్ల ముందు పడేసి చితగ్గొట్టండి
దానికి నేను వీడియో తీసి ఆర్య సార్కి పంపించాలి అని అన్నాడు చంద్ర. అతని మాటలు విని కూడా వాళ్ళెవ్వరూ ముందుకు కదల్లేదు. దాంతో అతను అయోమయంగా చూస్తూ, ఏంట్రా బొమ్మల్లా నిల్చున్నారు, నేను చెప్పింది అర్థం కాలేదా, పని మొదలు పెట్టండి అని గట్టిగా అరిచాడు. అప్పుడు భరత్ నవ్వుతూ, నీకింకా సిచ్యువేషన్ అర్థం కాలేదు, ఇప్పుడు వీళ్ళంతా నా మనుషులు, నేను చెప్పిందే చేస్తారు అని అన్నాడు. దాంతో చంద్ర షాక్ అవుతూ వెనుక ఉన్న నలుగురిని చూశాడు. అప్పుడు భరత్ వాళ్లకు సైగ చేశాడు. ఆ ఆర్డర్ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా వాళ్ల నలుగురు గంభీరంగా నడుచుకుంటూ కుర్చీలో కూర్చొని ఉన్న చంద్ర దగ్గరకు వెళ్లారు. చంద్ర వాళ్లను చూసి తడబడుతూ, మీరేం చేస్తున్నారు, ఆర్యన్ సార్కి తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు అని బెదిరించాడు. కాని వాళ్ళతని మాటను వినిపించుకోలేదు. ముందుగా వాళ్లల్లో టాటూ వేసుకున్న వ్యక్తి చంద్రను కుర్చీలో నుంచి కిందకు తోసేశాడు. దాంతో అతను నేలపైన పడిపోయాడు. అప్పుడు చంద్ర భయంగా, నన్నేం చేయదు, నన్ను వదిలేండి అంటూ అరవడం మొదలుపెట్టాడు. కాని అప్పటికే టాటూ వేసుకున్న వ్యక్తి పిడికిలి బిగించి చంద్ర మొహంపై గుద్దడం ప్రారంభించాడు. వెంటనే మిగిలిన వాళ్లు కూడా కాళ్లతో అతన్ని తన్నడం స్టార్ట్ చేసేశారు. ఆ గదిలో అతని అరుపులు భయంకరంగా వినపడుతున్నాయి. కాసేపటికి ఆ దెబ్బలకి చంద్ర స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు భరత్, ఇంక చాలు, నా ఫ్రెండ్స్ ఎక్కడా అని అడిగాడు. వెంటనే వాళ్లలో ఇద్దరు అదే గదిలో ఉన్న మరో రూంలోకి వెళ్లి లక్ష్మణ్ను బయటకు తీసుకొచ్చారు. అతని చేతులు వెనక్కి కట్టి నోటికి టేప్ వేసుంది. అతన్ని చూసిన భరత్, ఒక్కడినే తీసుకొచ్చారంటి, లేకెక్కడా అని అడిగాడు. లేకెవరు, మేం తీసుకొచ్చింది ఇతన్నొక్కడ్నే అని చెప్పాడు లక్ష్మణ్ని పట్టుకున్న వ్యక్తి. ఆ మాటకు భరత్ అయోమయంగా చూశాడు. వాళ్ళ అబద్ధం చెప్పడం లేదని తెలుస్తోంది. దాంతో అతను, వీళ్ళు తీసుకురాకపోతే మరి లేకేమైంది, ఒకవేళ ఆర్యన్ వీళ్ళిద్దరి కోసం 2 గ్రూప్స్ ని పంపించాడా, వేరే వాళ్ళు లేక నెత్తుకెళ్లారా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో లక్ష్మణ్ అంటూ తన నోటికున్న టేప్ తీయమని సైగ చేశాడు. వెంటనే భరత్ ఆలోచనలుండి బయటకొస్తూ లక్ష్మణ్ నోటికున్న టేప్ను తీశాడు. లక్ష్మణ్ని పట్టుకున్న వ్యక్తి అతని చేతికున్న కట్లను విప్పాడు. లక్ష్మణ్ ఒక్కసారిగా చేత్తో నోటిని రుద్దుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. లేకెక్కడా, ఆమెను చూసావా అని భరత్ హడావిడిగా అడిగాడు. ఏమో నాకు తెలీదు అని అన్నాడు లక్ష్మణ్. దాంతో భరత్ ఊపిరి పీల్చుకుంటూ, నేనే అనవసరంగా కంగారు పడుంటాను, లేక బాగానే ఉండుంటుంది అని మనసులో అనుకుని లక్ష్మణ్ వైపు తిరిగి, నీకేం కాలేదు కదా అని అడిగాడు భరత్. ఏం కాలేదు, బానే ఉన్నాను, నువ్వు నా కోసం వస్తావని నాకు బాగా తెలుసులే అని నవ్వుతూ అన్నాడు లక్ష్మణ్. పద వెళ్దాం అని లక్ష్మణ్తో చెప్పి, మేం వెళ్తున్నాం, మీరు కూడా కొన్ని రోజులు ఎవ్వరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి అని ఆ నలుగురితో చెప్పాడు భరత్. సరే సార్ అని అన్నారు వాళ్ళు. దాంతో లక్ష్మణ్తో కలిసి బయటికి వెళ్లబోయిన భరత్ 4 అడుగులు ముందుకు వేసి ఏదో గుర్తొచ్చినట్లుగా ఆగిపోయి వెనక్కి తిరిగి, ఒక ముఖ్యమైన పనిని మర్చిపోయాను అని అన్నాడు. ఏంటి సార్ అది అని అన్నాడు టాటూ వేసుకున్న వ్యక్తి. అప్పుడు భరత్ నేలపై స్పృహ తప్పి పడిపోయి ఉన్న చంద్ర దగ్గరకు వచ్చి, ఇతని మొబైల్ తీసుకోండి అని అన్నాడు. వెంటనే ఒక వ్యక్తి కింద కొంగి అతని పాకెట్లో ఉన్న సెల్ ఫోన్ను బయటకు తీసి భరత్ చేతికిచ్చాడు. భరత్ అతని ఫోన్లో వీడియో ఆన్ చేసి కింద పడి ఉన్న చంద్రను వీడియో తీయడం మొదలుపెట్టాడు. లేక ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందా? ఇప్పుడు వీడియో తీసి భరత్ ఏం చేయనున్నాడు? ఆర్యన్పై దెబ్బ కొట్టేందుకు ఇప్పుడు భరత్ ఏం చేస్తాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 10 వైన్ అండ్ ఉమెన్. భరత్కి సంతృప్తిగా అనిపించకపోవటంతో, ఎవరన్నా వెళ్లి అతని మొహంపైన నీళ్లు కొట్టి లేపండి అని అన్నాడు. దాంతో ఒక వ్యక్తి వెంటనే బకెట్లో నీళ్లు తీసుకొచ్చి చంద్ర ముఖంపై గట్టిగా చిమ్మాడు. దాంతో చంద్ర ఒక్కసారిగా ఉలికి పడుతూ లేచి ఉక్కిరి బిక్కిరవుతూ, నన్నేం చేయొద్దు, నన్ను వెళ్ళనివ్వండి అంటూ కదలడానికి ప్రయత్నించాడు. కాని అతని కాలు కదల్చలేకపోతూ, అమ్మా నా కాలు పెరిగిపోయింది అమ్మా అంటూ నొప్పితో గట్టిగా అరిచాడు. చంద్రను బాగా కొట్టించి అతను నడవలేక బాధతో అరుస్తూ ఉన్న వీడియోస్ను రికార్డ్ చేసి దాన్ని ఆర్యన్కు పంపించాడు భరత్. అదే టైంలో ఆర్యన్ తన బెడ్రూంలో అటూ ఇటూ కంగారుగా తిరుగుతున్నాడు.
ఇంతలో అతని మొబైల్ ఫోన్ వైబ్రేట్ అవ్వటంతో హడావిడిగా ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. చంద్ర నుంచి మెసేజ్ వచ్చిందని చూడగానే దానికోసమే ఎదురు చూస్తున్నట్టు నవ్వుకుంటూ, ఈ భరత్ గాడి పని పూర్తయిపోయినట్టుంది, తన్నులు తిన్నవాడి మొహం ఎలా మారిపోయిందో అర్జెంటుగా చూడాలి అనుకుంటూ వీడియో ఓపెన్ చేశాడు. వీడియోలో ముందుగా చంద్ర కాళ్ళు కనిపించటంతో ఆర్యన్ సంతోషంగా, వీడికి కాలు పెరిగిపోయింది, ఇక వీడు జీవితంలో నా జోలికి రాడు అని నవ్వుకున్నాడు. కాని ఎంతలో స్క్రీన్ పైన ఒక్కసారిగా బాధతో అరుస్తున్న చంద్రమోహం కనిపించింది. దాంతో ఆర్యన్ మోహన్లో నవ్వు ఉన్న పళంగా ఆగిపోయింది. నన్ను వదిలేయండి అని బాధతో అరుస్తున్నాడు చంద్ర. ఈసారి వీడియోలో భరత్ కనిపించాడు. అతన్ని చూడగానే ఆర్యన్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వీడియోలో భరత్ మాట్లాడుతూ, నువ్వు నన్ను ఏం చేయలేవని నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను కదా ఆర్యన్, అయినా నువ్వు ప్లాన్ చేసావు కదా, ఇంకా నిన్నెవ్వరూ కాపాడలేరు. ఈ క్షణం నుండి నీ లైఫ్లో ఏం జరగబోతుందో నీ ఊహకు కూడా అందదు, గెట్ రెడీ అని బెదిరించాడు. ఆర్యన్ కోపంగా చేతిలో ఉన్న సెల్ ఫోన్ను నేలపైకి విసిరిగొట్టి పళ్ళు కొరుకుతూ, ఈ పనికిరాని చంద్రగాడు ఒక్క స్టూడెంట్ కూడా కొట్టలేకపోయాడు, వేస్ట్ ఫెలో అని విసుక్కుంటూ భరత్ ఇచ్చిన వార్నింగ్ను గుర్తు చేసుకుని, నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తాన్రా అని అనుకున్నాడు. ప్లాంట్ నుండి లక్ష్మణ్తో బయటికొచ్చిన భరత్ అక్కడే వెయిట్ చేస్తున్న క్యాబ్లో తిరిగి హాస్టల్కొచ్చేశారు. రూంలోకి వచ్చిన వెంటనే లక్ష్మణ్ హఠాత్తుగా భరత్ను హక్ చేసుకుని, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్పాడు. సారీ లక్ష్మణ్, నా వల్ల నువ్వు ప్రాబ్లంలో చిక్కుకున్నావు అంటూ గిల్టీగా ఫీల్ అయ్యాడు భరత్. ఆ క్షణం లక్ష్మణ్కి భరత్ లాంటి ఒక ఫ్రెండ్ దొరికినందుకు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే అతనేదో మాట్లాడబోయాడు. భరత్ వెంటనే ఆపుతూ, ఇప్పుడు నువ్వు ఎమోషనల్ అయ్యి 4 సినిమా డైలాగులు చెప్పకు, హ్యాపీగా భోజనం చేసి నిద్రపో, నాకు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్లేసొస్తాను అని చెప్పాడు. ఈ టైంలో ఎక్కడికెళ్తున్నావురా, అంత అర్జెంట్ అయితే నేను కూడా వస్తాను అని అన్నాడు లక్ష్మణ్. భరత్ వెంటనే అతన్ని ఆపుతూ, వద్దు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి బయటికి వచ్చాడు. 10 నిమిషాల తర్వాత నైట్ ఐ క్లబ్ ముందు క్యాబ్ దిగాడు భరత్. సిటీకి కొంచెం దూరంగా ఉండే ఆ క్లబ్లో ఒక ఇల్లీగల్ ఇంటెలిజెన్స్ విభాగం నడుస్తూ ఉంటోంది. స్టేట్లో ఎవరి గురించైనా ఇన్ఫర్మేషన్ కావాల్సొస్తే అక్కడ డబ్బులిస్తే పని పూర్తయినట్టే. అందుకే భరత్ ఇప్పుడు ఆర్యన్ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నైట్ ఐ క్లబ్కి వచ్చాడు. తన శత్రువుల బలం, బలహీనత గురించి తెలుసుకుంటేనే వాళ్లకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వచ్చు అనుకున్నాడు భరత్. దేవేందర్కి ఒక కాల్ చేస్తే అతను మొత్తం ఇన్ఫర్మేషన్ ముందుంచుతాడు. కాని కొన్ని విషయాలు భరత్ తానంతట తానే డీల్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. క్లబ్ లోపలికి వెళ్లబోతున్న భరత్ను డోర్ దగ్గరున్న గార్డ్లిద్దరూ ఆపి, మెంబర్షిప్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ, బయట వాళ్లు వెళ్లడానికి వీల్లేదు అని అన్నారు. నేనిక్కడ మెంబర్ అవ్వడానికే వచ్చాను అని చెప్పాడు భరత్. ఆ మాట విని వారిలో ఒక గార్డ్ భరత్ వైపు చూసి నవ్వుతూ, ఏంటి, నువ్వు మెంబర్ అవుతావా అని అన్నాడు. భరత్ చూడ్డానికి స్టూడెంట్ లాగా ఉండటంతో అతని దగ్గర అక్కడ మెంబర్షిప్ తీసుకునే స్తోమత లేదని వాళ్ళు అనుకున్నారు. భరత్ ఏం మాట్లాడకుండా తన కోట్లో నుంచి 10,000 రూపాయలు తీసి వాళ్ల చేతుల్లో పెడుతూ, ఇప్పుడు ఓకేనా అని అడిగాడు. గార్డ్ వెంటనే ఆ డబ్బును పాకెట్లో పెట్టుకుని అతనికి సెల్యూట్ చేశాడు. అది చూసి భరత్ నవ్వుకుంటూ లోపలికెళ్లిపోయాడు. లోపలికెళ్లిన భరత్కి లాబీలో ఎవ్వరూ కనిపించలేదు. కాని ఎదురుగా ఉన్న బార్లో ఎత్తైన స్టూల్పై కేవలం ఒక అమ్మాయి మాత్రమే కూర్చుని కనిపించింది. ఆమె వయసు దాదాపు 30 సంవత్సరాలుండొచ్చు. కర్లీ హెయిర్, లైట్ మేకప్ ఆమె అందాన్ని మరింత ఎన్హాన్స్ చేస్తోంది. భరత్ నేరుగా వెళ్లి ఆమె పక్కనే ఉన్న స్టూల్పై కూర్చుని ఒక గ్లాస్ వైన్ ఆర్డర్ చేశాడు. బార్ టెండర్ గ్లాస్లో వైన్ పోసి అతని ముందు పెట్టాడు. భరత్ వైన్ తీసుకుని చిన్నగా సిప్ చేసి పక్కనే ఉన్న ఆ అమ్మాయితో, ఇక్కడ ఏ న్యూస్ కావాలన్నా దొరుకుతుంది అని విన్నాను, నిజమేనా అని అడిగాడు. ఆమె భరత్ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. బదులుగా అతని వైపు ఒకసారి చూసి అందంగా నవ్వి, నాకు కూడా ఒక డ్రింక్ ఆఫర్ చేయండి, చెప్తాను అని అంది. దాంతో భరత్ చిన్నగా నవ్వి, షూర్, మీకు వైన్ ఓకేనా అని అడిగాడు. ఆమె ఓకే అన్నట్లుగా తలూపడంతో 1 more వైన్ అని ఆర్డర్ చేశాడు. థ్యాంక్ యూ అంటూ బార్ టెండర్ ఇచ్చిన వైన్ గ్లాస్ తీసుకుని
భరత్ చేతిలో ఉన్న గ్లాస్కి తన గ్లాస్ను తాకించి చేర్స్ చెప్పింది. తర్వాత చిన్నగా వైన్ సిప్ చేస్తూ, ఇప్పుడు చెప్పండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు అని అడిగింది ఆ అమ్మాయి. శివారెడ్డి కాలేజ్లో చదువుతున్న ఆర్యన్ గురించి, అతని ఫ్యామిలీ గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఆ ఆర్యన్ తండ్రి మేయర్, అందుకే ఇక్కడ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని వచ్చాను అని అన్నాడు భరత్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ రూల్ ప్రకారం ముందుగా పేమెంట్ చేస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది అని చెప్పింది ఆ అమ్మాయి. ఓకే, ఎంత అని అడిగాడు భరత్. మేయర్ కొడుకు కాబట్టి కొంచెం పొలిటికల్ రిలేటెడ్ అఫైర్, సో 20 lakhs అని అంది ఆ అమ్మాయి. వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు భరత్. ఆమె ఫోన్ చెక్ చేసుకుని ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసి 5 minutes వెయిట్ చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. భరత్ వైన్ సిప్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత లోపలికెళ్లిన అమ్మాయి చేతిలో ఒక ఫైల్తో తిరిగొచ్చింది. ఆమె దాన్ని భరత్ ముందు పెట్టి, ఇందులో ఆర్యన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ల ఫ్యామిలీకి ఏ బిజినెస్లున్నాయి, ఎక్కడున్నాయి, ఏ బ్యాంక్లో అప్పులు తీసుకున్నారు, వాళ్ల ఆస్తులకు ఎవరెవరు నామినల్గా ఉన్నారు అనే విషయాలు కూడా అందులో ఉన్నాయి. ఎవ్రీ సింగిల్ డీటెయిల్ హ్యాస్ బీన్ నోటెడ్ అని చెప్పింది ఆ అమ్మాయి. భరత్ వెంటనే ఆ ఫైల్ తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. ఆమె చెప్పినట్లే ఆర్యన్ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం అతని కళ్ల ముందు ఆ ఫైల్లో కనిపించింది. ఆర్యన్ తండ్రి పేరు వరదరాజులు. అతను ప్రస్తుతం జీహెచ్ఎంసీ మేయర్గా మాత్రమే కాకుండా ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్గా కూడా ఉన్నారు. ఆ కంపెనీ యొక్క మొత్తం ఆస్తుల విలువలు 3,000 కోట్లు. భరత్ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుతూ చిన్నగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత అతను ఆమె వైపు చూసి, ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నా పని కూడా చాలా తేలిక చేసేసావు అని అన్నాడు. ఆ ఫైల్లో అన్నింటికన్నా భరత్ని ఎక్కువగా ఆకర్షించిన విషయం ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు కొత్తగా టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం. 6 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుని ఫుల్లీ ఫోకస్డ్గా మొదలు పెడుతున్న ఈ కొత్త బిజినెస్ కోసం చాలా పెద్ద మొత్తంలో ఫండ్స్ను ఇన్వెస్ట్ చేశాడు ఆర్యన్ తండ్రి. డబ్బు కోసం చాలా బ్యాంకుల దగ్గర నుండి భారీగా లోన్స్ కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆర్యన్ తండ్రి రామచంద్ర ఫ్యామిలీకి చెందిన సిటీ బ్యాంక్లో కూడా లోన్ తీసుకున్నాడు. ఇన్వెస్ట్మెంట్ సింహభాగం సిటీ బ్యాంక్ ఇచ్చిన లోన్ పైన డిపెండ్ అయింది. ఫైల్ మొత్తం చూసిన భరత్ పక్కనే ఉన్న అమ్మాయితో, ఈ ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈజీ అండ్ ఎర్లీ ప్రాఫిట్స్ కోసం చాలా డెస్పరేట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో బిజినెస్ చేయాలనుకుంటే చాలా ఓపిక ఉండాలి. క్యాపిటల్ మొత్తాన్ని ఒకేసారి ఎందుకు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా చేస్తున్నందుకు వాళ్ళకి భయం వేయడం లేదా? వాట్ యూ థింక్ అబౌట్ దిస్ అని అడిగాడు. అప్పుడు ఆమె సమాధానం చెప్తూ, యాజ్ యూ సెడ్, దెర్ ఆర్ డెస్పరేట్. ఈ ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి రావటానికి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈసారి మళ్లీ వెనకడుగు వేసే అవకాశమే లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు అని అంది. అంటే అని అనుమానంగా అడిగాడు భరత్. అంటే ఈ వీకెండ్లో జరిగే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్లో కూడా ఈ కంపెనీ పార్టిసిపేట్ చేయబోతోంది. ఈ ఛాంపియన్షిప్ విన్ అయితే ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఛాంపియన్గా పేరు తెచ్చుకోవడంతో పాటు మార్కెట్లో కూడా సగం విజయం సాధించినట్టే. దే విల్ గెట్ ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్ ఇన్ ఎ సింగిల్ షాట్ అని చెప్పి వైన్ సిప్ చేసింది. ఆమె చెప్పింది విన్న భరత్ ఒక్క క్షణం ఆలోచించి, ఒకవేళ ఈ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ఛాంపియన్షిప్లో ఈ ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గెలవకపోతే ఏమవుతుంది? అది వాళ్లకు పెద్ద డిజాస్టర్ కదా అని అడిగాడు. సర్టెన్లీ. వాళ్ళు కనుక ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఓడిపోతే అది వాళ్ల బిజినెస్ మొత్తానికి దెబ్బ తగిలినట్టే. మార్కెట్లో ఒక్కసారి కింద పడ్డాక లేవడానికి చాలా టైం పడుతుంది. ఓడిపోతే మాత్రం ఈ కంపెనీ షేర్స్ కూడా ఎవ్వరూ ఊహించని స్థాయికి పడిపోతాయి. ఏమో, ఎవరికి తెలుసు, ఆ కంపెనీ కూడా దివాలా తీయొచ్చు అనంది ఆ అమ్మాయి. ఆమె చెప్పిందంతా జాగ్రత్తగా విన్న భరత్, సరిగ్గా అదే టైంలో సిటీ బ్యాంక్ కూడా ఇచ్చిన లోన్ను రికవరీ చేయమని అడిగితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాడు. అదే జరిగితే పొండు మీద కారం చల్లినట్టే. మార్కెట్లో ఒక్కసారి క్యాపిటల్ బ్రేక్ అయిందంటే వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెంట్ కోసం వేరే బ్యాంక్స్ దగ్గరికెళ్ళినా ఉపయోగం ఉండదు. మొత్తం ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒక్క రోజులో నామరూపాలు లేకుండా పోతుంది. ఆ సింపుల్ యాజ్ దాట్ అని చెప్పింది ఆ అమ్మాయి. అది విన్న భరత్, అవును కదా, పాపం అని సానుభూతిగా అన్నాడు. కాని అతని పెదాలపై ఒక చిన్న నవ్వు మెరిసింది. ఆర్యన్, రెడీగా ఉండు.
నీతో ఈసారి నరకం స్పెల్లింగ్ రాయిస్తాను అని మనసులో అనుకున్నాడు. ఇక తానొచ్చిన పని అయిపోవటంతో భరత్ పైకి లేచి పక్కనే ఉన్న ఆ అమ్మాయి వైపు చూసి ఐ విల్ టేక్ లీవ్ నవ్, వి విల్ మీట్ సూన్ అని అన్నాడు. అది విని ఆమె నవ్వుతూ, ఏంటి అప్పుడే వెళ్ళిపోతావా? కాసేపు కూర్చొని కబుర్లు చెప్పొచ్చు కదా. ఇంత అందమైన అమ్మాయిని ఒంటరిగా వదిలేయడం ఏమన్నా బావుందా అని అంది. ఆమె అలా సరదాగా అనడంతో భరత్ కూడా నవ్వి, కబుర్లు చెప్పొచ్చు గాని పేరు తెలియని వాళ్లతో మాటలు కలిపేదెలా అని అడిగాడు. ఆమె వెంటనే ఓ యూ కెన్ కాల్ మీ ఖ్యాతి అని అంది. నైస్ నేమ్ అండ్ భరత్ రామచంద్ర అని అన్నాడు. ఆ పేరు వినగానే ఆమె నొసలు కొంచెం ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి. ఆమెకేదో గుర్తొచ్చినట్లుగా అనిపించింది. కాని ఆ ఆశ్చర్యాన్ని లోపలే అణుచుకుంటూ భరత్ వైపు చూసి నవ్వుతూ, ఓకే, షాల్ వీ హ్యావ్ అనదర్ రౌండ్ ఆఫ్ డ్రింక్స్? ఈసారి డ్రింక్స్ నేను ఆఫర్ చేస్తాను అని అంది ఖ్యాతి. ఓ థ్యాంక్ యూ ఖ్యాతి అని మరో గ్లాస్ తీసుకున్నాడు భరత్. వైన్ సిప్ చేసి ఖ్యాతితో ఏదో మాట్లాడబోయాడు. కాని ఇంతలో నా మాట వినండి, ఇది నేను చేయలేను, ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ అనే మాటలు పెద్దవిగా వినిపించాయి. ఆ గొంతు బాగా తెలిసిన గొంతులాగా అనిపించింది అతనికి. వెంటనే మరో కరుకైన గొంతు మాట్లాడుతూ, నువ్విక్కడ నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. నీ జాబ్ ప్రకారం కస్టమర్ చేసిన రిక్వెస్ట్ ను అంగీకరించాలి. త్వరగా వెళ్లి పంచుడు అంటూ వినిపించింది. తల పైకెత్తి చూశాడు భరత్. అక్కడ ఎవరో అమ్మాయి నిలబడి ఉంది. ఆమె సైడ్ ప్రొఫైల్ మాత్రమే కనపడుతోంది. భరత్కి ఆమెను ఎక్కడో చూసినట్టుగా అనిపించటంతో అతను ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ లేఖ కనిపించింది. వెంటనే ఆమెను గుర్తుపట్టి అతను ఆశ్చర్యపోతూ, ఈమె లేఖ కదా, ఇక్కడెందుకుంది? ఈవినింగ్ నుండి ఆర్యన్ కిడ్నాప్ చేశాడేమో అనుకున్నాను, కానీ ఇక్కడేం పనిచేస్తుంది అని అనుకున్నాడు. అదే క్లబ్లోని ఫస్ట్ ఫ్లోర్లో లైట్ మ్యూజిక్ బార్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అలాంటి క్లబ్కొచ్చిన గెస్ట్లు ప్రైవేట్ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఉన్న అన్ని సర్వీసెస్ను ప్రొవైడ్ చేయమని అడగడం చాలా మామూలు విషయం. కానీ కొంతమంది స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయమని అడుగుతూ ఉంటారు. లేక ఈ నైట్ క్లబ్లో పార్ట్ టైం జాబ్ చేస్తోంది. ఈ విషయం తెలియని భరత్ ఆమెను అక్కడ చూడగానే ఆశ్చర్యపోయాడు. కాలేజ్ మెస్లో అడగకుండానే హెల్ప్ చేసిన లేఖ ఇప్పుడేదో ప్రమాదంలో ఉందని అర్థం చేసుకుని ఆమెకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వెంటనే అక్కడి నుంచి లేచి ఆమె దగ్గరకు వెళ్లాడు. అసలు లేఖకి అక్కడ జాబ్ చేయాల్సిన అవసరం ఏమిటి? అడగకుండానే భరత్కి లేఖ ఎందుకు హెల్ప్ చేసింది? ఆర్యన్ ఫ్యామిలీ గురించి తెలుసుకున్న భరత్ ఇప్పుడు వేయబోతున్న స్టెప్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే.